எல்லாம் உயிர் தொற்று வாழ்க. வள்ளல் மலரடி வாழ்க வாழ்க. போற்றினின் பேரருள் போற்றினின் பெருஞ்சீர் ஆற்றலில் முங்கிய அருட்பெருஞ்சோதி. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. சத்குருநாதா சத்குருநாதா சமரச சுத்த சன்மார்க்க சத்திய சங்கம் தழைக்க அருள் தாத்தா. திருச்சிற்றம்பலம். సకలము సిద్ధించును నాలోని చిదాకాశంలో కరుణామయుడు కొలువున్నాడుగా ఈ చిదంబరంలో. అరుట్పెరుంజ్యోతి సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించే అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసి మెలిసి జీవించాలని అందరిలోనున్న దైవ అనుగ్రహముతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిట్రంబలం. అరుట్పెరుంజ్యోతి. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி. తిరుచిట్రంబలం. అందరికీ వందనములు. அருட்பெருஞ்சோதி அருட்பெருஞ்சோதி தனிப்பெரும் கருணை அருட்பெருஞ்சோதி. సో నిన్నటి వరకు ఏం చెప్పుకున్నాం? పాటలు తిరక్కదవం తిరక్కల్ దివ్య ద్వారం తెరవడానికి నిన్న వరకు పాటలు చూసాము. ఆ పాటలు నెక్స్ట్ సాంగ్స్కి వెళ్ళే ముందు కొన్ని పాయింట్స్ చెప్పుకుందామని అనుకుంటున్నాను. పాటల నంబర్ నన్న పాటలు తర్వాత వెళ్దాం. ఇప్పుడు అంతకుముందు కొన్ని పాయింట్స్ చెప్పేస్తాను. తర్వాత టైం ఉంటే చూద్దాము అన్నట్లు. ఓకే. సో ఇక్కడ మెయిన్ మనకి ఈ సన్మార్గంలో సమరస శుద్ధ సన్మార్గంలో దైవస్థితిని పొందడం అన్నదే ఫైనల్ అన్నమాట. ఈ దేహంతో సహా, అంటే ఈ దేహం జడముగా ఉన్న ఈ దేహం ఏదైతే ఉందో అది కూడా దివ్య దేహంగా, దివ్య జ్ఞాన దేహంగా మార్పు చెందడం అన్నది ఫైనల్. అదే మనకి ఉన్న ఎయిమ్ అన్నమాట. సో ఈ దివ్య జ్ఞాన దేహం అన్నది మనకిప్పుడు పరిణామ క్రమంలో ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాము. ఈ పరిణామ క్రమంలో ఇది ఒక సరికొత్త చాప్టర్ అన్నమాట. ఈ దివ్య జ్ఞాన దేహం ఇప్పుడు మానవ స్థితి వరకు పరిణామం వచ్చింది. ఈ స్థితి నుండి నెక్స్ట్ దివ్య జ్ఞాన దేహం పొందడం అన్నది పరిణామంలో తరువాత మెట్టు అన్నమాట. ఇది దేని వల్ల అవుతుంది అంటే వలలార్ మెయిన్గా మనకి
ప్రేమ, కరుణ, స్వచ్ఛత, ప్యూరిటీ. ఈ మూడిటి ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది అన్నది చెప్తున్నారు వాళ్ళ. ఎందుకంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఇక్కడ మెయిన్ అన్నమాట. ఎంత ఆ, చాలా మైన్యూట్ లెవెల్లో, సటిల్ లెవెల్లో ఎంత ప్యూరిఫై అవుతుందో దాన్ని బట్టే ఈ దేహం, జడంగా ఉన్నది దేహం అన్నది మార్పు చెందుతుంది. సో ఆ ప్యూరిఫికేషన్ దేని వల్ల వస్తుంది అంటే కేవలం ప్రేమ, కరుణ ద్వారా మాత్రమే ఈ ప్యూరిఫికేషన్ అన్నది జరుగుతుంది. సో ఈ మూడు, ఈ ప్రేమ, కరుణ, స్వచ్ఛత, ఈ మూడు ఉన్నప్పుడే ఈ దివ్య దేహం అన్నది సాధ్యమవుతుంది. ఈ దైవిక గుణాల చేత అరుట్పెరుంజ్యోతి యొక్క దివ్య అనుగ్రహ శక్తిని అంతటా ప్రసరింపచేసి ఈ భూమినే స్వర్గంగా మార్చి స్వర్ణయుగ స్థాపన చేయడమే ఈ మార్గ ఉద్దేశం అంటున్నారు. అంటే వల్లలారు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అన్న విషయాన్ని మనకి చెప్తున్నారు. ఈ భూమిని స్వర్గంగా మార్చడానికి, ఇక్కడ ఉన్న మనల్ని అందరినీ కూడా మార్చి ఈ దాని ద్వారా ఈ భూమిని స్వర్గంగా మార్చాలి అన్నదే ఆయన సంకల్పం. ఆయన ఈ భూమికి రావడానికి కారణం కూడా. కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ ఈ గుణాలు, ప్రేమ, కరుణ, స్వచ్ఛత, ఇలాంటి గుణాలు అందరిలో కూడా ఏర్పరచుకొని ప్రతి ఒక్కరం కూడా ఈ దివ్య జ్ఞాన దేహాన్ని పొందే ప్రయత్నంలో ఈ మనం ఈ అరుట్పెరుంజ్యోతి యొక్క ఆ అనుగ్రహ శక్తిని స్వీకరిస్తూ, తద్వారా ఈ ప్రపంచం అంతా కూడా ఈ అనుగ్రహ శక్తిని స్వీకరించడం వల్ల ఈ మార్పు అన్నది, భూమి ఇప్పుడున్న భూమి ఏదైతే ఉందో అది స్వర్గంగా మారే విధానం అన్నది ఏర్పడుతుందన్నమాట. సో ఈ మార్గం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. మనము మార్పు చెందుతూ అదేవిధంగా ఈ భూమినంతా కూడా స్వర్గంగా మార్చడం అన్నదే. అంటే ఇది అది సపరేట్గా, మనకు సపరేట్గా, అది సపరేట్గా అన్నది కాదు. మనం ఎప్పుడైతే మార్పు చెందుతూ వస్తామో దాంతో పాటే మన చుట్టూ ఉన్న అవన్నీ కూడా మార్పు చెందుతూ అదేవిధంగా భూమి అంతా కూడా మార్పు చెందుతుంది, స్వర్గంగా మారుతుంది అన్న విషయం దీని ద్వారా చెప్తున్నారు. సో ఈ అనుగ్రహ శక్తి మన ద్వారా మాత్రమే ఈ భూమి అంతా కూడా వ్యాపింపబడుతుంది అనమాట. మనం దీనికి ఒక పరికరాలుగా ఉంటాము. మనమందరం మార్పు చెందుతూ ఉండంగా మన ద్వారా ఈ భూమి అన్నది మార్పు చెందుతుంది. ఈ దైవిక అనుగ్రహ శక్తి అజ్ఞానం అనే దట్టమైన అంధకారాన్ని, అసత్యమును, మరణాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తుంది. ఈ అనుగ్రహ శక్తిని స్వీకరించడానికి మనం సిద్ధమవ్వాలి. మనం సిద్ధం అవ్వడం అంటే ఇదే, మనలో స్వచ్ఛతని ఏర్పరచుకొని, అంటే ప్యూరిఫికేషన్ జరిగే కొద్దీ మనలో అనుగ్రహ శక్తి పెరగడం అన్నది ఎక్కువ అవుతూ వస్తుంది. దాని ద్వారా మాత్రమే మనము జ్ఞానదేహాన్ని పొందుతూ అదేవిధంగా భూమి అంతా కూడా జ్ఞానవంతమై అరుట్పెరుంజ్యోతి శక్తిని స్వీకరిస్తూ స్వర్గంగా మారడానికి ప్రాసెస్ అన్నది జరుగుతుంది. సో ఇది వల్లలా తానే స్వయంగా జరిపిస్తున్నారు అన్న విషయాన్ని ఆయన మనకు తెలియచేస్తున్నారు. నానే సన్మార్గం నడత్తగిండ్రేన్ అంటారు ఆయన. అంటే ఆయన మార్గదర్శకత్వంలోనే ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఇది మానవ పరిణామంలో ఒక సువర్ణ ఘట్టంగా పేర్కొనబడుతుంది అనమాట. సో ఇప్పుడు వల్లలార్ ఆ పీరియడ్ నుంచి చూసుకుంటే ప్రపంచమంతా కూడా చాలా మార్పులు అన్నది సంభవిస్తోంది. సైంటిఫిక్గా కావచ్చు, అదేవిధంగా స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట భూమి అన్నది. సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. ఇది ఒక స్టేజ్లో రెండు ఒక్కటవుతుంది. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ రెండు కూడా ఒక్కటయ్యే ఆ స్థితి అన్నది ఏర్పడుతుంది. ఎందుకంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అన్నది సైన్స్కి వేరు కాదు. ఇంకా చెప్పాలంటే అడ్వాన్స్డ్ సైన్సే స్పిరిచువాలిటీ అన్నమాట.
సో ఈ అడ్వాన్స్డ్ సైన్స్ వైపే ఇప్పుడున్న ఈ సైన్స్ కానీ టెక్నాలజీ ఇవన్నీ కూడా మూవ్ అవుతూ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఈ 150 ఇయర్స్లోనే జరుగుతూ వస్తుంది. చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ అన్నది. సో ఇది ఆయన స్వయంగా ఆయన మార్గదర్శకత్వంలోనే ఇవన్నీ జరుగుతుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మనకి ఎలా ఈ జ్ఞాన దేహం అన్నది ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి అగవల్లో చెప్తూ వస్తున్నారు. అగవల్లో క్లియర్గా మనకి చెప్పున్నారు. మార్పు ఎలా జరుగుతుంది మన శరీరంలో కానీ అంతా కూడా మార్పు జరుగుతూ ఉన్న విషయాలంతా కూడా అగవల్లో మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం ఆ క్లాసెస్లో. సో అగవల్ అన్నది ఆయన పొందిన సంపూర్ణ జ్ఞాన దేహ పరివర్తనకు పదార్థ స్థితి నుండి ఒక్కొక్క అణువులోనూ ఆయన పొందిన సంపూర్ణ చైతన్య పరివర్తనకు అది ఒక ప్రత్యక్ష వాంగ్మూలంగా ఉంది అగవల్ అన్నది. సో ఆయన తాను పొందిన అనుభవం ఏదైతే ఉందో దాన్నంతా కూడా మనకి అగవల్లో ఇస్తూ వచ్చారన్నమాట. మానవ శరీరంలోని పదార్థం ఏదైతే ఉందో అది అత్యున్నత దైవిక పదార్థంగా సంపూర్ణ చైతన్య స్థితిలోనికి మార్పు చెందే ప్రక్రియలోని వివిధ దశలు, ఈ మార్పు ద్వారా సకల మానవ జాతి పరిణామం దిశగా అడుగులు వేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా అగవల్లో మనకి చెప్తున్నారు. ఒక్క మానవునిలో జరిగిన ఈ మార్పు సకల మానవ జాతికి సుసాధ్యం చేయడానికే వள்ளలార్ గారి సంకల్పానుసారం స్థాపించబడినదే ఈ సమరస శుద్ధ సన్మార్గం. అంటే తాను జరిపి చూపించిన తన శరీరంలో జరిపించిన ఈ మార్పు ఏదైతే ఉందో అది సకల మానవ జాతి అంతటికీ కూడా ఇది సంభవమే అన్న విషయాన్ని మనకి తననే ఒక ఎగ్జాంపుల్గా మనకి చూపించి నిరూపించారనమాట. సో ఆ మార్పు ఏదైతే ఆయనలో జరిగిందో అది మన అందరిలో కూడా జరగాలి అన్నదే ఆయన ఇక్కడ మనకి ఆయన ద్వారా చూపిస్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ముక్తి ఆర్ మోక్షం అన్నది చివరి స్థితి కాదు అంటారు వள்ளలార్. ఇది ఆ తరువాతి స్థితులకు వెళ్ళడానికి ఒక సాధన మాత్రమే అంటారు ఆయన. వాటిని కేవలం అనుగ్రహ శక్తి ద్వారా మాత్రమే పొందగలరు అంటారు ఆయన. అంటే ముక్తిని దాటిన స్థితులన్నీ కూడా అనుగ్రహ శక్తి ద్వారా మాత్రమే అది జరుగుతుంది, మనకు అందించబడుతుంది. సో అక్కడితో ఆగిపోకూడదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మనలోని ప్రతి కణములో ప్రేమ కరుణ ఉప్పొంగుతుందో అప్పుడు మనలోని దైవం కార్యరూపం దాల్చి శరీరము మనస్సు జీవం ఆత్మ ఇలా అన్నింటిలోనూ దివ్యత్వాన్ని నింపి దివ్య జ్ఞాన కాంతితో సంపూర్ణంగా పరివర్తింపజేస్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సిందంతా ఒక్కటే, ప్రేమ కరుణ వీటితో మనల్ని ఫిల్ చేసుకోవాలి. మన కణాలు శరీర కణాలు కావచ్చు, అదేవిధంగా జీవం ఆత్మ అన్నీ కూడా ఈ ప్రేమవంతమైనప్పుడు ఈ పరివర్తన అన్నది జరుగుతుంది. ఈ పాయింట్ హైలైట్ చేయండి మేడం. ఈ పాయింట్ మేడం ఇంకోసారి చెప్పమంటారా? సెండ్ చేసినప్పుడు ఈ పాయింట్ హైలైట్ చేసి పెట్టండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అవును. ఓకే ఓకే క్యారియర్. సో ఈ పరివర్తన అన్నది మళ్ళీ ఎక్కడో వేరే లోకాల్లో ఎక్కడో వేరే ప్రపంచాల్లో జరిగేది కాదు. స్వయంగా ఇక్కడే ఈ భూమి మీదే దివ్యత్వం సంతరించుకుంటుంది అంటారు. అంటే ఈ మార్పు అన్నది మనం ఎక్కడికో వెళ్ళి పై లోకాలకు వెళ్ళి అక్కడ వెళ్ళి ఇప్పుడు అసెండింగ్ అంటారు, ఇవన్నీ కూడా ఎక్కడో వేరే లోకాల్లో జరగదు. అంతా కూడా ఇక్కడే ఈ భూమి మీదే జరుగుతుంది. ఇక్కడే మార్పు అన్నది జరుగుతుంది. అందుకే భూమి కూడా స్వర్గంగా మారుతుంది అనేది ఈ ప్రాసెస్ మనలో ఇక్కడ జరిగినప్పుడే. మనం ఇక్కడి నుంచి వేరే ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ జరగడం కాదు ఇది.
ఈ ప్రక్రియ మొదట ఇది ఎలాగంటే ఒక చిన్న అంటే ఆత్మస్థితి నుంచి మొదలవుతుంది. ఎందుకంటే మోక్షం పొందడం అన్నది ఆత్మస్థితి వరకు మనం చేరుకున్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఆత్మస్థితి నుండి ఇది మొదలవుతుంది. కారుణ్యము ప్రేమ ద్వారా మాత్రమే ఇది సంభవిస్తుంది. ఎందుకంటే కారుణ్యం అన్నది ఒక అమృత ప్రవాహం లాగా ఉండి ఆ దైవిక ఆ విత్తనం ఏదైతే ఉందో ఆత్మ అన్నదాన్ని అక్కడ ప్రేరేపిస్తుంది అనమాట. సో ఆత్మని ప్రేరేపించడం అన్నది ప్రేమ కరుణ ద్వారా మాత్రమే జరుగుతుంది. సో ఆ ఆత్మ అన్న ఆ విత్తనం ఏదైతే ఉందో అది కారుణ్యము లేకుండా విత్తనము మొలకెత్తదు అని అంటున్నారు. కారుణ్యమే అన్నింటినీ ఏకత్వం చేయగల మహాశక్తి. కారుణ్యం లేకపోవడం వల్ల మనలో ద్వంద్వ స్థితి నెలకొని ఉంది. కారుణ్యం లేకపోవడం వల్లే మనము అన్నిటినీ కూడా రెండుగా చూస్తున్నాము. ద్వంద్వ స్థితి అన్నది ఇక్కడ దాని వల్లే ఉంది. సో ఎప్పుడైతే కారుణ్యం మనలో పెరుగుతూ వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ అద్వైతం అన్నది ఏర్పడుతుంది. అంతా ఒక్కటే అన్న విషయం మనలోకి అంటే మన ఎరుకలోకి వస్తుంది అన్నమాట. అదే మనకు అజ్ఞానానికి కారణంగా కూడా ఉంది. ఆ కారుణ్యం లేకపోవడం దాని ద్వారా ఈ ద్వంద్వ స్థితి ఏర్పడి అజ్ఞానం ఏర్పడడానికి కూడా అదే కారణంగా ఉంది. సో మనం కారుణ్యాన్ని పెంపొందించుకోవాలి మనలో. కారుణ్యం వలన మాత్రమే అనుగ్రహ జ్యోతి మనలో ప్రవహించడానికి, తద్వారా స్వస్థత మరియు పరివర్తన అన్నది మన అంతరాంతరాలలో జరిగి కణాలలో పరివర్తన అన్నది సాధ్యమవుతుంది. కారుణ్యం వల్ల ఎలా జరుగుతుంది ఈ మార్పు అంటే ఆ కారుణ్యం వల్ల మాత్రమే అనుగ్రహ జ్యోతి మనలో ప్రవహిస్తుంది అంటున్నారు. మనలో శరీరము, మనస్సు, జీవం, ఆత్మ అంతటా కూడా ఈ కారుణ్యం అన్నది అనుగ్రహ జ్యోతి ప్రవహించడానికి కారుణ్యమే ఆధారంగా ఉందన్నమాట. దాని ద్వారా మనలో పరివర్తన, ఫస్ట్ ప్యూరిఫికేషన్, ఆ స్వస్థత అన్నది జరిగి దాని ద్వారా పరివర్తన అన్నది సాధ్యమవుతుంది. పరివర్తన ఎక్కడి నుంచి అంటే అణువుల దగ్గర నుంచి, కణాలలో నుంచి ఈ పరివర్తన అన్నది జరుగుతూ వస్తుంది అని అంటారు. ఈ పరివర్తన అన్నది వివిధ దశల్లో జరుగుతుంది అంటారు. ఈ దైవిక విత్తనం అంటే ఇక్కడ మన ఆత్మని సూచిస్తుంది. ఇది ఏదైతే ఉందో అది మొట్టమొదట అక్కడి నుంచి విస్తరించడం స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఉన్న ఇది ఏదైతే అరుట్పెరుంజ్యోతి ఉంది కదా, ఆత్మలో ఉన్న అరుట్పెరుంజ్యోతి ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలయ్యి మన శరీరం అంతా కూడా విస్తరించడం మొదలవుతుంది అన్నమాట. అంటే అణువుల స్థాయి నుండి మొదలై అందులోని అనుగ్రహ జ్యోతి నెమ్మదిగా శరీరంలోని అన్ని కణాలను దివ్య కాంతితో మమేకం చేస్తుంది. ఇది జరిగినప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుందంటే మన వయస్సు అన్నది తగ్గడం మొదలవుతుంది. ఏజ్ రివర్సల్ అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ భౌతిక వయస్సు అన్నది తగ్గుముఖం పడుతుంది. శరీరము తన్ను తాను రిపేర్ అనమాట, సెల్ఫ్ రిపేర్ చేసుకోవడం మొదలవుతుంది. అంటే ఆల్రెడీ ఉన్న ఏదైనా రోగాలు కావచ్చు, వేరే ఏదైనా అనవసరమైన కల్మషాలు ఏమైనా ఉన్నా కూడా దాన్ని ఫస్ట్ రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది శరీరం అన్నది. ఎప్పుడంటే ఈ అనుగ్రహ జ్యోతి అన్నది ప్రవాహం మొదలైనప్పుడు ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఇది. మనలో ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఉన్న కల్మషాలన్నీ తొలగించబడతాయి అన్నమాట. అక్కడి నుంచి ఏజ్ రివర్సల్ స్టార్ట్ అవుతుంది. అన్ని శారీరక విధులు స్వీయ నియంత్రణను సంతరించుకుంటుంది అంటున్నారు. అంటే అన్నీ కూడా ఒక సెల్ఫ్ రెగ్యులేటెడ్ మోడ్ అంటారు దీన్ని. అంటే ఇప్పుడు ఎలాగంటే మనం తీసుకునే ఆహారము వీటి ద్వారా అది ఏంటంటే దానికి తగ్గట్టు అవి పనిచేస్తున్నాయి. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కావచ్చు, ఏదైనా కూడా మనం ఈ చుట్టూ ఉన్న పరిసరాలు,
లేకుంటే మనం తీసుకునే ఆహారము, మన ఆలోచనలు, వీటిని బట్టి అవి వర్క్ చేస్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ అనుగ్రహ శక్తి మనలో ప్రవాహం అన్నది మొదలైనప్పుడు ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా అది సెల్ఫ్ రెగ్యులేషన్, అంటే ఆ, తా తాను మొట్టమొదట ఆ ప్యూరిఫైడ్ స్టేట్లో ఎలా ఉండిందో అలా ఆ, తనకి తాను అన్నీ చేసుకోవడం, అంటే ఆ ప్యూరిఫైడ్ స్టేట్లో అన్నీ జరుగుతుంది అనమాట, దాని వర్క్స్ అన్నీ కూడా. సో అది. అండ్ ఇంకా ఏదైనా డ్యామేజ్డ్ సెల్స్, డ్యామేజ్డ్ ఆర్గన్స్ ఇవన్నీ ఉన్నా అది మళ్ళీ తిరిగి అది రీజనరేషన్ అవుతుంది అనమాట. రీజనరేషన్ అంటే ఇక్కడ ఆ, చెడిపోయిన అవయవాలు ఇవేవన్నా ఉన్నా కూడా అది మళ్ళీ పునరుత్పత్తి అన్నది జరుగుతుంది అన్న విషయం కూడా ఇక్కడ ఉంది. ప్రతి కణము స్వచ్ఛత పొంది సంపూర్ణ స్వర్ణదేహంగా పరివర్తన చెందుతుంది. ఇక్కడ స్వర్ణదేహం అన్నది శుద్ధ దేహాన్ని సూచిస్తుంది. సో ఫస్ట్ ప్యూరిఫికేషన్, శుద్ధ దేహం శుద్ధం అవ్వాలి, ప్రతి అణువు కూడా శుద్ధం అవ్వాలి. ఇది శుద్ధ దేహం. దీని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే మనకు నొప్పి, రోగము, ముసలితనము, మరణము నుండి శాశ్వత విముక్తి లభిస్తుంది. జనన మరణ చక్రం నుండి శాశ్వత విముక్తి. కామవాంఛ, కోపము, అసూయ, అత్యాస, స్వార్థము వంటి దుర్గుణాలు శాశ్వతంగా నిర్మూలించబడతాయి. అండ్ మన సబ్కాన్షియస్ మైండ్లో, చిత్తంలో ఉన్న నమ్మకాలు, గుర్తులు, జ్ఞాపకాలు, జన్యుపరమైన వారసత్వపు జ్ఞాపకాలు, జాతిపరమైన, అంటే ఇప్పుడు మానవ జాతికి అని కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట, అవన్నీ కూడా మనలో స్టోర్ అయి ఉంటాయి. ఈ జాతిపరమైన వారసత్వపు లక్షణాలు అన్నీ కూడా శాశ్వతంగా నిర్మూలించబడతాయి. ఈ ఈ మనలో జరిగే ఈ ప్యూరిఫికేషన్ వల్ల ఇవన్నీ జరుగుతుంది. స్వర్ణదేహము ఆధారంగానే పరిణామం అన్నది కేంద్రీకృతం అవుతుంది. ఈ దేహ మార్పు అన్నది 3 పరిణామ దశల్లో జరుగుతుంది. శుద్ధదేహం, ప్రణవదేహం, దివ్య జ్ఞాన కాంతి దేహం అన్నమాట. శుద్ధదేహం ఎలా ఉంటుంది అంటే మనం దాన్ని చూడగలము, అదేవిధంగా మనం దాన్ని తాకవచ్చు అనమాట, టచ్ చేయగలం. అంటే ఇప్పుడు ఎలాగైతే శరీరం ఉందో అలాగే ఉంటుంది, కాకపోతే ప్యూరిఫైడ్ స్టేట్లో ఉంటుంది, శుద్ధ దేహంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్లో ప్రణవదేహం అన్నది మనం దాన్ని చూడగలం కానీ తాకలేము, టచ్ చేయలేము. ఇది థర్డ్ ఫైనల్ స్టేజ్ ఏంటంటే దివ్య జ్ఞాన కాంతి దేహం. ఇక్కడ మనం చూడలేము, తాకలేము, రెండు చేయలేము, అంతటా వ్యాపించి ఉంటుంది. ఎలాగైతే భగవంతుడు, ఆ భగవంతుని శక్తి ఎలాగైతే సృష్టి అంతా కూడా వ్యాపించి ఉందో అలా వ్యాపకమై ఉంటుంది ఈ దివ్య జ్ఞాన కాంతి దేహం. ఆ దేహాన్ని పొందిన వారిని చూడాలి అంటే మనం అనుకుంటే జరగదు, వాళ్ళు సంకల్పం ఉంటేనే తప్ప, వాళ్ళ సంకల్పం వాళ్ళు మనకి చూపిస్తారు, మనం చూడటం కాదు, వాళ్ళు మనకి చూపిస్తారు. సో ఇది దైవం యొక్క స్థితి అన్నమాట. దైవం అంతే కదా, మనం చూడాలనుకుంటే కనిపించదు, ఆయన మనల్ని చూడాలనుకున్నప్పుడే మన ముందుకు రాగలరు, అలాగనమాట. అంటే ఏ రూపం అయినా దాల్చి మన ముందుకు రాగలరు వాళ్ళు. ఈ పరివర్తన అన్నది కేవలం అనుగ్రహామృతం వలనే సాధ్యమవుతుంది. అచేతనమైన మనస్సు, దాని యొక్క అలవాట్లు, నమ్మకాలు, భయాలు, కోరికలు ఇవన్నీ కూడా అతిపెద్ద అడ్డుగోలే మనకు అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఈ ప్యూరిఫికేషన్ జరగడానికి ఇవన్నీ అడ్డంకులుగా ఉన్నాయి మనకి. వీటితో పాటు సమస్త మానవ జాతి మరియు ఇతర జీవజాతుల యొక్క సమిష్టి ప్రవృత్తి, అంటే ఇప్పటి వరకు మనము ఎన్నో జీవుల యొక్క దేహాలు, ఆ జన్మలు పొందుతూ మనం మానవ శరీరం వరకు వచ్చాం పరిణామంలో. సో ఈ జన్మల్లో ఉన్న ఆ మెమొరీస్ ఇవన్నీ కూడా మనలో ఉంటాయి.
జెనెటిక్ మెమరీ అంటారు. జెనెటిక్ మెమరీ కావచ్చు, ఆ లక్షణాలన్నీ కూడా మనకు తెలియకనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలి. ఇతర జీవజాతుల యొక్క సమిష్టి ప్రవృత్తి, వాటి వారసత్వపు లక్షణాలు ఇవన్నీ కూడా మనకు గల అడ్డంకులే. ఈ అడ్డంకులన్నీ తొలగాలి. మానవ ప్రయత్నము చేత మాత్రమే వీటిని తొలగించడం అసాధ్యం. కేవలం అనుగ్రహ జ్యోతి యొక్క అనుగ్రహ శక్తి మాత్రమే వీటిని పూర్తిగా నిర్మూలించగలదు. అందుకే అనుగ్రహాన్ని పొందండి అని అంటారు వల్లలా. ఎందుకంటే మనం ఎంత ప్యూరిఫై చేసుకున్నా మనం ఎక్కడ వరకు ఆలోచించగలమంటే మనసు ఏ విధంగా ఆలోచిస్తోంది, దానికి సంబంధించిన విషయాల్ని మాత్రమే మనము ఎంతసేపు క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించగలమే తప్ప మనకే తెలియకుండా మన అణువుల్లో కూడా నిక్షిప్తమై ఉన్న ఈ జెనెటిక్ మెమొరీస్, ఈ జెనెటిక్ ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం మన తరం కాదు. దాన్ని కేవలం దైవం మాత్రమే చేయగలదు. అందుకే అనుగ్రహాన్ని పొంది ఈ ప్యూరిఫికేషన్ అన్నది స్టార్ట్ చేసుకోండి. జరగడం అన్నది అప్పుడే సాధ్యమవుతుంది అని అంటారు వల్లలారు. ఈ అనుగ్రహ శక్తి అన్నది మనలోని ఆలోచనలు, మనలో ఉన్న ఎనర్జీస్, అంటే కొన్ని శక్తులు, అంటే మనలో అన్ని ప్రక్రియలు జరగడానికి కారణంగా ఉన్న ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా ఈ అనుగ్రహ శక్తి అన్నది ప్రవేశించి మనలో మార్పును ఏర్పరుస్తుంది. కనుక అనుగ్రహ శక్తిని మనం పొందడానికి ప్రయత్నించాలి అని అంటున్నారు వల్లలా. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాం. ఇంకా కూడా చాలా ఉన్నాయి ఇంట్రెస్టింగ్ పాయింట్స్. రేపు చూద్దాం ఇంకా వాటి గురించి. ఇందులో ఏమన్నా క్వశ్చన్స్, డిస్కషన్స్ ఉంటే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎవరి క్వశ్చన్ లేదా? నో క్వశ్చన్స్. అది ఆటంకాలుగా ఉన్నాయని చెప్పే వాటి గురించి ఇంకొకసారి చెప్పవా కొంచెం? ఏవి ఆటంకాలుగా ఉన్నాయి? ఆటంకాల అదే మనలో మన మనస్సులో ఉన్న అలవాట్లు, నమ్మకాలు, భయాలు, కోరికలు ఇవన్నీ మనకు ఆటంకాలుగా ఉన్నాయి. వాటితో పాటు కూడా ఈ సమస్త మానవ జాతి మరియు ఇతర జీవజాతుల యొక్క సమిష్టి ప్రవృత్తి, వాటి యొక్క జెనెటిక్ మెమొరీస్, అదేవిధంగా వారసత్వపు లక్షణాలు, అంటే ఒక్కొక్క జీవికి సంబంధించిన ఆ లక్షణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక జీవి, ఇప్పుడు మానవ దీంట్లోనే చూసుకుంటే మనకి తరతరాల నుంచి, అంటే మన పేరెంట్స్ ద్వారా వచ్చే ఆ మెమరీస్ ఇవన్నీ కూడా జెనెటిక్ ఇవి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఇవన్నీ అడ్డంకులుగా ఉన్నాయి మనకి అన్నది ఇక్కడ చెప్తూ వస్తున్నారు. అంటే ఇప్పుడు మానవులుగా ఇప్పుడు మనకి కొన్ని మెమరీస్ కానీ కొన్ని క్వాలిటీస్ ఇవన్నీ జెనెటిక్ గా వస్తాయి. ఇవి కాకుండా ఇంతకు ముందు జన్మలవి కూడా ఇక్కడ యాడ్ అవుతాయి అన్నమాట. ఎన్నో జీవులుగా పుట్టింటాం, పురుగులుగా పుట్టింటాము, లేక పులులు, సింహాలు ఎలా 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 జన్మలు తీసుకున్నామో మనకు తెలియదు. సో వాటి యొక్క అన్ని మెమరీస్ కూడా మనలో నిక్షిప్తమై ఉంటుంది. సో వీటినన్నిటిని కూడా క్లియర్ చేసుకున్నప్పుడే ఆ ప్యూరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది అన్నది చెప్తున్నారు ఇక్కడ. అవును, ఉంటుంది కదా, ఒక్కొక్కటిగా ప్యూరిఫై చేసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ మనం మన తల్లిదండ్రులు ఆ వారసత్వ లక్షణాలు ఒక్కటే కాదు. ఇక్కడ ఎలా చెప్తున్నారంటే టోటల్ మానవ జాతికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మానవులు అంటే ఇలా కొన్ని లక్షణాలతో ఇలా ఉంటారు అన్నమాట. సో అవి కూడా మనలో ఇంప్రింట్స్ గా ఉన్నాయి. వాటిని కూడా తొలగించాలి. అంటే ఇక్కడ మానవులతో మనం ఆగట్లేదు కదా, ఇంకా
పైకి ఇంకా వెళ్ళే కొద్దీ ఈ మానవులు అన్న ఆ ఇంప్రింట్స్ నుంచి కూడా మనం బయటపడాలి. ఎస్. ఏమైనా ఉందా డిస్కస్ చేయడానికి? అరుం పెరుం జ్యోతి. జ్యోతి చెప్పండి సార్. అరుం పెరుం జ్యోతి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నారు, మేడం చెప్పారు కదా, దాంట్లో మీకు ఏదన్నా డౌట్ ఉన్నా, లేదు ఏదన్నా పైన ఏదన్నా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు సార్ మీరు. అరుం పెరుం జ్యోతి. మళ్ళొక్కసారి చెప్పండి మేడం. ఏది మేడం? మళ్ళొక్కసారి చెప్పారు, అది వాళ్ళ చెప్పింది కొంచెం మొత్తమా మళ్ళీయా? మళ్ళీ షార్ట్ కట్లా అదే మేడం, ఇది పూర్తి ప్యూరిఫికేషన్ జరగాలి. మన యొక్క ఈ జీవనానికి అతీతంగా శుద్ధదేహం. ఆలోచించే స్థితి. సార్ మాట్లాడుతున్నారు. చెప్పండి సార్. అరుం పెరుం జ్యోతి ఇది మానవ పరిణామ క్రమానికి అతీతంగా ఆలోచించవలసిన స్థితి. అయితే ఒకటి, నేను ఒక వీడియో చూశాను. అమెరికాలో ఉంటుంది సదృశ్య, అది మన ఆంధ్ర తెలంగాణ అమ్మాయి, ఏజ్ ఆఫ్ 50 ఉంటుంది. ఆమె మెడిటేషన్ చేస్తూ గత జన్మలన్నీ తెలుసుకోగలిగాను. ఇప్పుడు గత జన్మలు తెలుసుకుని కంటే ఇది ఇంకా ఉన్నతమైన స్థితి మీరు చెప్పేది, అమ్మ చెప్పేది. ఆ స్థితికి రావాలి అంటే అసలు ఒక రెవల్యూషన్, ఇది మామూలుది కాదు. మానవ పరిణామ క్రమమే రెవల్యూషన్ అంటే ఇది ఇంకా అడ్వాన్స్డ్ స్థితి. పూర్వకాలంలో మహర్షులు కూర్చుంటే ఇక్కడ కూర్చొని వేరే ప్రదేశానికి వెళ్ళి వారితో మాట్లాడి వచ్చారు అని విన్నాం. ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగే ప్రయాణం ఇదంతా. టెలిపతి అంటాం. అంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, నేను ఏదైతే అనుకుంటున్నామో మీకు తెలుస్తుంది, మీరు దానికి రిప్లైగా నాకు చెప్తే నాకు కూడా తెలుస్తుంది ఆ స్థితి అన్నట్టు. అది ఒక టెలిపతి స్థితి. అంటే మనం ఫోన్లో మాట్లాడుకుంటే ఎట్లా ఉంటున్నాం, అది మానసికంగా కూడా ప్రయాణం చేసేటువంటి మామూలు స్థితి కాదు. దానికంటే కూడా అతీతమైనటువంటి ఆలోచన సరళి వరలారతి. ఇది అమోఘంగా ఉంది, కానీ ఇది సగటు వ్యక్తి జీర్ణం చేసుకోలేని స్థితి. ఆ వైపు మీరన్నట్టు ప్యూరిఫికేషన్ జరగాలి తప్ప సాధ్యం కాదు. అయితే ఈ జరగాలి అంటే ఇప్పుడు మీరు నిన్నటి క్లాసులో ఒక్కటి జరిగింది. ఏది అంటే మన నిరంతరంగా దేవుణ్ణి పూజించే క్రమాలన్నిటిని తీసి మూలకు పెట్టండి అన్నారు. మూలకు పెట్టుడు కాదు, అదొక స్టెప్. మూలకు పెడితే ఆయనతో ఇక్కడికి కూడా రాలేరు, ఈడి కూడా అడుగు పెట్టలేరు. అంటే ఆ భావన, ఆ దేవుడు ఉన్నాడు అనే భావన ఉన్నది కాబట్టి అది ఒక స్థితి. ఆ స్థితి నుంచి ఇంకొక స్టెప్, ఇది ఇంకొక స్టెప్. ఆ తర్వాత ఇది గాలిలో వేసే స్టెప్పే, అంటే ఊహకు అందని స్థితి. ఆ స్థితి చేరుకోవాలంటే మామూలు విషయం కాదు. అందుకే ఇంత లిమిటెడ్ సంఖ్య ఉన్నారు ఇక్కడ. అంటే ఆ నమ్మకం కలిగినప్పుడే కదా ఇక్కడికి వచ్చేది. అంటే ఇది చాలా మిరాకిల్స్ జరుగుతాయి, ఊహది కాదు. ఇది నిదానంగా జరుగుతుంది. నేనే దేవుడిని అంటే అది నమ్మలేని విషయం. ఒక 40-30 ఏళ్ళ క్రితమే రాముత అనే క్లాస్లో నేను వెళ్ళాను. మీరే దేవుడు అంటారు. నాకు అసలు ఆ స్థితి ఊహకు అందంది కాబట్టి, ఎందుకంటే నేను ఏదో గుడి దేవాలయం పూజించే స్థితిలో ఉన్నాను కాబట్టి నువ్వే దేవుడు అంటే ఎట్లయితుందని నేను ఆ క్లాస్ నుంచి బయటకు వచ్చేసాను. అంటే ఇప్పుడిప్పుడు ఒక్కొక్క స్టెప్ పైకి వస్తున్నా.
ఆహా, అంటే ఆ స్థితిలో కూడా మనం చేరుకునే శక్తి సామర్థ్యాలు మనలో ఉన్నాయి అనేటువంటి ఊహాగానం ఇప్పుడు క్రియేట్ అవుతుంది. అది మామూలు విషయం కాదు మీరు చెప్పేది. వల్లలారు అందుకే ఆయన జ్యోతి అయిపోయిండు అంటే ఉట్టి కాలేదు. అయితే అప్పుడు వల్లలారు చెప్పిన సమయంలో కూడా ఎవరు నమ్మలేదు. స్టార్టింగ్లో ఎవరు నమ్మలేదు. ఆయన చేసి చూయించిన తర్వాత కొంత కొంత, ఎందుకంటే ఎన్నో చేసిన మలాలు ఉన్నాయన్నారు కదా, మలినాలు. ఆ మలినాన్ని శుద్ధమైతే తప్ప ఆ జ్ఞానంలోకి రాలేరు కదా. అరం పేరు జ్యోతి. పేరు జ్యోతి. అయితే సార్ మీరు అన్నట్టు నువ్వులో పెట్టు అంటే అది ఎప్పుడు ఈ స్థితికి వచ్చినప్పుడు అవన్నీ తీసేయడం, ఈ స్థితికి రానప్పుడు అవన్నీ ఉంటాయి. తీసేయడం అంటే ఎవరు ఇక్కడ అడుగు పెట్టరు మేడం. ఆహా కాదు సార్, అయితే మీరు దానికి అన్నది రైటే అతీతంగా కానీ ఆలోచించండి. నిన్న తీసేయండి, మూల పెట్టండి ఒక అంటే వీడియో ఇక్కడ విన్నా ఎవరికి రాదు. నిన్న ఒక వీడియో విన్నా సార్. భగవద్గీతలో ఏముంటది, కర్మయోగం, భక్తి యోగం ఇవన్నీ ఉంటాయి కదా. ఉంటాయి. ఇవన్నీ ఉన్న తర్వాత ఎప్పుడైతే అప్పటి వరకు ఇవన్నీ ఉంటాయి, కర్మ భక్తి ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే జ్ఞాన యోగంలోకి వస్తామో అప్పుడు ఇవన్నీ అవసరం లేదని చెప్తున్నారు. ఆ, అంటే అది ఆ సార్ స్థాయి ఆ దాటిన స్థాయి తర్వాత అవసరం దాటిన లేదు అని. తర్వాత ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఇక్కడికి వస్తాము, వచ్చి కూడా ఏంటంటే అది ఇది రెండు చేస్తా అంటాం మనం. చెయ్యనియండి. అదే చెప్తున్నా. అది అయితే ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే అవి ఇవి రెండు చేస్తా అంటే రెండు పడల మీద కాలు పెడితే మీరు ముందుకు ప్రయాణించగలరా? అట్లా కాదు మేడం. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ లేనిది మనం మాట్లాడగలుగుతామా? అందుకే వాళ్ళకి అవగాహన రావడం కోసం ఇవన్నీ చెప్తారు. అది ఎవరు ఎట్లా చేసుకుంటారో చేసుకుంటారు, వద్దంటే ఎవరు ఊరుకుంటారు, ఎవరు ఊరుకోరు. తెలిస్తే తప్ప అది అవగాహన కాదు. అది ఒక మెట్టు అని చెప్పాలి. అది తీసి పక్క పెట్టండి అంటే కింద పడిపోతాం, ఆయన రాడు. కాబట్టి ఖచ్చితంగా అది కూడా బేసు. ఆ బేస్ తర్వాతనే ఇంకా ఉన్నత స్థితికి చేరాలి అంటే ఈ వైపు ఆలోచించాలి అని చెప్పాలి. దాన్ని తీసి మూల పెట్టండి అంటే వ్యవస్థ నడవదు. ఆ, అది ఫస్ట్ ఆ ఫస్ట్ స్థితికి వచ్చిన తరువాత అది దాన్ని ఆ, ఇంకా పట్టుకొని ఉండద్దు అని చెప్పడం సార్. అది ఇప్పుడు ఇప్పుడు ఈ స్థితికి వచ్చిన తర్వాత కూడా అదే పట్టుకొని అదే చేసుకుంటూ ఉంటామంటే దీంట్లో ముందుకు వెళ్ళలేము. దాన్ని అందుకని ఈ అటాచ్మెంట్ అంటారు. స్థితికి వచ్చిన తరువాత ఆ అవన్నీ స్థితిని అవసరం ఇప్పుడు లేదు పక్కకు అని పెట్టినప్పుడు చెప్తున్నారు మనం వల్లలారు. ఏమి నమ్మలేని స్థితియే కదా. కాబట్టి అది నమ్మకం ఉంటేనే ముందుకెళ్ళగలుగుతాం. యా. అంటే ఇక్కడ వచ్చే వాళ్ళు కూడా ఈ అవగాహన వచ్చిన తర్వాతే మనం కనెక్ట్ అవుతాం సార్. అది ఈ అవగాహన వచ్చినాకే కనెక్ట్ అవుతాము. కనెక్ట్ అయిన తరువాత వీటన్నిటిని పట్టుకోవద్దని ఎందుకు అంటున్నారు వల్లలారంటే, ఇవన్నీ వచ్చి మళ్ళీ మళ్ళీ మీ సమయాన్ని వృధా చేస్తుంది. మీరు తెలుసుకున్నారు, అవగాహన అయిపోయింది కదా. అవగాహన అయిన తర్వాత వాటిని మనందా పట్టుకొని కూర్చోండాము, దాన్ని వదిలేండి, వదిలిపెట్టి ఇలా రండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఈ క్లాస్లో ఉండే వాళ్ళం మనం 12 మందే డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే ఈ ఫ్రీక్వెన్సీకి వచ్చిన వాళ్ళం మనం మాత్రమే. మిగిలిన వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీకి రాలేదు కాబట్టి వాళ్ళు లేయలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. ఎందుకు? మన గ్రూప్లోనే 100 మంది ఉండారు. ఆ 100 మంది ఎందుకు రాలేదు? ఓకేనా? అంటే ఇక్కడ వల్లలారు వచ్చి అదే చర్య, క్రియ, యోగం, జ్ఞానం, ఈ 4 ఉంది కదా. ఇప్పుడు మానవులందరూ దాని ద్వారా వస్తున్నారు. కానీ వాళ్ళకి నచ్చిన దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటూ ఒక్కొక్క స్టెప్కి వస్తానే ఉన్నారు వాళ్ళు. అక్కడ కూడా ఏమంటే ఒక అవగాహన వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టి అసలు సిసలైన దైవం నీలో ఉన్నాడన్న సత్యాన్ని ఎరిగి దానికి వచ్చేసేయండి, అదిదా మిమ్మల్ని ఉద్ధరించగలదు అని చెప్తున్నారు. ఓకేనా? మళ్ళీ ఇంకో పాయింట్, ఇది మీరు మొదటి నుండే అందరికీ, ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఏం చేస్తున్నామంటే అరుట్పెరం జ్యోతి దైవం మనలోనే ఉంది, మనం దైవమే అయి ఉన్నాము అన్నది ఒక్కొక్క విషయం మనలో అవగాహన వచ్చే కొద్దీ ఈ అవగాహనను మనం కూడా వ్యక్తపరచడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే వ్యక్తపరుస్తూ వస్తామో మన ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి. ఏమిటంటే జ్యోతి పెట్టుకుంటాం. ఇక్కడ సరియై, కిరియ, యోగం, జ్ఞానం అన్నది ఈ 4 మనము జ్యోతి ద్వారానే చేసేయాలి. ఇప్పుడు వడలూరులో మనం చూసినామంటే
ఇక్కడ ఇక్కడ నేను అయితే ఇప్పుడు యోగంలో ఉన్నాము. ఇక్కడ పూజలు జ్యోతి ఉంటుంది, జ్యోతి పెట్టుంటాము. ఆ జ్యోతి ముందు కూర్చొని ప్రార్థన, వల్లారు చెప్పినట్టు జీవకారుణ్యం, వీటిని మేము చేస్తాం. ఇది వచ్చి జ్ఞానంలో జ్ఞానాన్ని పొందడం. దీంట్లో వచ్చి మనకి ఇది చర్య క్రియ అని మనకి నేర్పించారు. సో ఇదే చర్య క్రియని మనము వాళ్ళకు వచ్చి పూజ చేసుకోవాలి, ఇలా అంతా చేసుకోవాలి అన్నప్పుడు ఆ జ్యోతికే వాళ్ళు వచ్చి పూల దండ వేసుకోవడము, పూల మాల పెట్టుకోవడము, మళ్ళీ జ్యోతికి వచ్చి వాళ్ళు హారతి ఇచ్చుకోవడము, తరువాత జ్యోతికి వచ్చి వాళ్ళు మనం ఏదైతే మహామంత్ర పారాయణం కానీ వాళ్ళు వచ్చి కొన్ని పాటలు ఉన్నాయి, ఇవన్నీ పాడుకోవడం అనేది అంతా కూడా మనకి క్రియ కింద వస్తుంది. మళ్ళీ యోగం అన్నప్పుడు మనము అందరూ చాలా వరకు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాము. ఎన్నో రకాలైన ధ్యానాలు ఉన్నాయి. దాంట్లో జ్యోతి ధ్యానం చేయడం ద్వారా అది వచ్చి యోగం, జ్ఞానంలో యోగం అవుతుంది. తరువాత మనకి ఏమవుతుందంటే జ్ఞానంలో జ్ఞానం అన్నదే మనకి దైవ స్థితిని మనకి అందిస్తుంది అన్నమాట. సో ఈ ప్రాక్టీస్ మొదటి నుంచే అందరు తీసుకొని వచ్చేసారంటే ఇంకా వేరే ఏది ఉండదు కదా అన్నది వాళ్ళు చెప్తున్నారు. వల్లలారు చెప్పేది అదే అన్నమాట. టైం వేస్ట్ చేయొద్దు అంతే మేడం. అన్నది చెప్తారు. అరుణ్ పెరుణ్ జ్యోతి మేడం. చిన్న పిల్లలు ఉన్నారు మేడం, వాళ్ళకి మనం ఏం చెప్తాము? వాళ్ళు అది ఇది ముడతా ఉంటే ముట్టొద్దురా అని చెప్తాం కదా. ఇక్కడ కూడా మనం చెప్పేది అంతే. ఫస్ట్ ఫిఫ్త్ ఎవరు రారు, అది వాస్తవమే. ఎందుకంటే మాకు అది అనుభవం, పిరమిడ్ సొసైటీలో ఇది చాలా అనుభవం. అదే చర్య క్రియ యోగం జ్ఞానం అన్నది మొత్తం 16 ఉన్నాయి మా, 16 స్టెప్స్ ఉన్నాయి. ఎందుకు 16 స్టెప్స్ గురించి తెలుసుకుంటే మనకి ఈజీగా ఇది అర్థమైపోతుంది. వల్లలారు ఏం చెప్తారంటే 13వ స్థితి అయిన దాంట్లో నుంచి మనల్ని రమ్మంటారన్నమాట. అక్కడి నుంచి మీరు వచ్చినట్లయితే సమయము వృధా కాదు అని. అందుకు ఇప్పుడు ఆల్రెడీ మనం స్టెప్స్ ఎక్కి ఒక్కొక్క స్టెప్స్గా ఎక్కొచ్చేస్తాం, ఇట్స్ ఓకే. కానీ వల్లలారు ఏమంటున్నారంటే మీరు ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటే మీ చుట్టూ ఉండే వాళ్ళు మిమ్మల్ని గమనిస్తారు కదా, మనల్ని గమనిస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నది గమనిస్తున్నారు కదా. అప్పుడు వాళ్ళకి మనం ఈ అవగాహన ఇవ్వడం ద్వారా వాళ్ళు ఏ స్టెప్లో ఉన్నారో ఆ స్టెప్ నుంచి ఈ స్టెప్కు రావడానికి ఒక అవకాశాన్ని ఆయన చెప్తారనమాట. సో అప్పుడు దాన్ని వదిలిపెట్టుకుంటూ రండి. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ఇన్ని చెప్పారు, ఏం చెప్పారు? మన యొక్క డిఎన్ఏ అంటే మన పూర్వీకులు వాళ్ళ యొక్క ఇదన్నీ కూడా మనం తీసేయాలి. మళ్ళీ ఈ సోలు ఎన్ని జన్మలు తీసుకున్నాయో ఆ జన్మలో నుండి ఉన్న వాసనలు అవన్నీ వదులుకుంటూ రావాలి. తరువాత మనము బిలీవ్ సిస్టమ్ ఏదైతే నమ్మకాలు నమ్మి ఉన్నామో, అంటే ఉదాహరణకి మానవుడికి మరణము అన్నది ఉంది అన్నది నమ్మకం. అది యాక్చువల్లీ మనం చెప్పాము, అది మహామాయ. ఆ మహామాయను తొలగించాలి అన్నది వల్లలారు మన యొక్క సన్మార్గంలో చెప్పుండారు. అయితే ఈ మహామాయ ఎలా తొలగాలి అన్నది కూడా ఆయన ఇచ్చుండారు. కానీ మనం బాగా సూక్ష్మంగా గమనిస్తూ తెలుసుకుంటూ రావాలి. అయితే ఇది కూడా తొలగించుకోవాలి అని మనం చెప్తున్నాము. అలా ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తున్నాం. మనము ఇంకొక పాయింట్ని కూడా గుర్తుంచుకోవాలి. ఏమిటంటే మనలోనే సకల దేవతలు ఉన్నారు. వీటి దేవతలను మనము స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంటాము. ఇది ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మనలోనే ఆ సకల దేవతలు ఉన్నారు. ఏ దేవతామూర్తినైతే మనము ఎక్కువగా స్మరిస్తూ ఉంటామో ఆ దేవత యొక్క అది ఆన్ అయిపోతుంది అనమాట. ఆ అనుగ్రహం, ఆ దైవం దగ్గర నుంచి వచ్చే ఆ శక్తి, ఎనర్జీ, అదన్నీ ఆ జ్ఞానం కానీ ఏదైనా సరే అక్కడి నుండి రావడము మనకి స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ దేవతామూర్తికి మనం ఒక పరికరం అవుతాం. మనము ఆ దేవతామూర్తికి పరికరం అయినప్పుడు ఇక్కడ ఉన్న మనలో ఉన్న మనకి ఎప్పుడు మనం పరికరం అవుతాం? అయితే మనం ఏం చేయాలి? ఎవరైతే దేవతలను ఉన్నారో వాళ్ళంతా మనలాగనే. ఇప్పుడు చూడండి, రత్నమాల మేడం నేను ఉన్నాను, లలిత ఉంది నేను ఉన్నాము, ఇలాగా ఉంటున్నాము. ఇప్పుడు నేను నా యొక్క హయ్యర్ సెల్ఫ్ చెప్పడం విని నేను నడుచుకోవాలి, నన్ను నా హయ్యర్ సెల్ఫ్గా ఉద్ధరిస్తుంది అన్నది నాకు అవగాహన ఉంది. అవగాహన ఉండి కూడా నేనేం చేస్తున్నాను? లలిత దగ్గరికి వెళ్ళి, లలిత నువ్వు చెప్పు లలిత, ఏం చేస్తాం చెప్పు లలిత, ఏం చేస్తాం చెప్పు లలిత అంటే లలిత ఏదంతా చెప్తే అదంతా నేను చేస్తూ వచ్చినానంటే నేను ఎవరి కింద ఉన్నాను?
లలిత కింద ఉన్నాను. లలిత కింద ఉంటే లలిత నన్ను ఉద్ధరిస్తుందా? ఉద్ధరించదు. ఎందుకంటే తన్ను తాను ఉద్ధరించడమే తనకు రాదు, మరి నన్ను ఎలా ఉద్ధరిస్తుంది కదా. అయితే ఇక్కడ వల్లలార్ క్లారిటీగా చెప్తున్నారు, ఎవ్వరి దగ్గర దేవతలు కానీ ఎవరి దగ్గర కూడా మీరు మిమ్మల్ని పోయి అక్కడ ఉంచుకోవద్దు, పట్టుకోవద్దు. ఎవ్వరు మిమ్మల్ని ఉద్ధరించలేరు. ఈ జీవుడి యొక్క అసలు సిసలైన లక్ష్యం ఏమిటి అంటే దైవస్థితిని పొందడము. ఆ దైవస్థితిని పొందడానికి నిన్ను నువ్వేదా ఉద్ధరించుకోవాలి. భగవద్గీతలో కూడా అదే కదా చెప్తున్నాను, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఆ నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అంటే ఏంటి? కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడమా? కాదు, కానే కాదు. కళ్ళు మూసుకొని ధ్యానం చేయడము, నువ్వు ఆత్మస్థితిలో ఉన్నావు, నువ్వు ఆత్మవి, చూడు నువ్వు ఆ దైవం యొక్క ఒకానొక అంశవి అన్నది నువ్వు తెలుసుకోవడం కోసమే ధ్యానం. తెలుసుకున్న తరువాత మనం ఇక్కడ వచ్చేయాలి. ఈ అష్టమా సిద్ధులు, ఈ 64 కోట్ల సిద్ధులు ఇవన్నీ పట్టుకొని కూర్చోడానికి మనం ఇక్కడ లేదు. మనం ఇక్కడ వచ్చిన పని ఏంటి? దైవస్థితిని పొంది ఇహలోకాన్ని పరలోకంగా మార్చడం. అది ఎలా మారుతుంది అని అందరికీ నమ్మశక్యం కాదు, నిజమే. స్టార్టింగ్లో ఎవరికి కూడా నమ్మశక్యం కాదు. కానీ అబ్జర్వేషన్, గమనిక 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 ద్వారా ప్రతిదీ తెలుసుకోవచ్చు, అర్థమవుతుంది, అవగాహనలోకి వస్తుంది. మన మీద మనం పరిశీలన చేసుకోవాలి. బయట ప్రపంచాన్ని చూస్తుంటే అర్థం కాదు, మనలో మనం పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మనకి అర్థమవుతుంది. అప్పుడు మనలో ఏమి మార్పు వచ్చింది, ఎలాంటి మార్పు వచ్చింది మనం చెప్పుకుంటున్నాము. మనకి ఈరోజు దుఃఖము, కష్టము ఇవన్నీ ఎందుకు ఉంది? వల్లలార్ చెప్తున్నారు, ఈ 5 తొలగించుకుంటాను నా యొక్క 6th సెన్స్ ద్వారా అని చెప్తారు. ఏ 5 అది? ఏ 5 అది మీరు చెప్పగలరా? రత్నమాల మేడం విన్నారు, 2 సార్లు చెప్పాను, గుర్తుందా? ఏంటిది మేడం? వినలేను. 5 మనము 6th సెన్స్ పొందిన నేను, మానవ జన్మ తీసుకున్న ఈ జీవుడైన నేను, నాకు వచ్చే ఆ అవస్థలు 5 ఉన్నాయి. ఆ అవస్థలను నేను తొలగించుకుంటాను. ఇంకోసారి చెప్తాను, గమనంగా వినండి, మైండ్లో ఎక్కించుకోండి. ఒకటి దుఃఖము, ఆకలి, నిద్ర, భయము, అది కాదు, దుఃఖము, రోగము, ముసలితనము, మళ్ళీ అహంకారం, భయము, దుఃఖము, రోగము, ముసలితనము, మరణము. ఓకే, ఈ 5టిని నేను తొలగించుకుంటాను అన్న సంకల్పం ఒకటి చేశాడు ఆయన. ఆ సంకల్పం చేసి ఆ సంకల్పానికి దైవానుగ్రహమే మనకి పనిచేస్తుంది అన్నది అవగాహన చేసుకొని దైవం ముందు అడుగుతాడు, దైవమా నాకు ఈ 5టిని తొలగించి ఎప్పుడు ఎక్కడ అన్ని చోట నిత్య ఆనందముతో జీవించే మహా జీవితాన్ని నాకు ప్రసాదించు అని వరాన్ని పొందారు. సో ఇది మనకి ఆయన ఏం చెప్తారంటే, ఇదిదా ప్రాసెస్. దైవానుగ్రహం పొందాలి. ఆ ఏ దైవము బాగా గుర్తుంచుకోండి, ఏ దైవము? మనలో ఉన్న దైవము, మనలో ఉన్న దైవం. ఇప్పుడు లలితాలో లలితా దైవం ఉంది, నాలో నా దైవం ఉంది, రత్నమాల మేడంలో రత్నమాల దైవం ఉందన్నమాట. అప్పుడు అది ఎక్కడ ఉంది? చిత్సభలో ఉంది. చిత్సభలో ఎలా ఉంది అని చూస్తే ఆత్మలో ఉంది. ఆత్మలో ఎలా ఉంది అంటే, సూర్యుడిలో ప్రకాశము, సూర్యప్రకాశం వెలుగు ఎలా ఉందో ఆ వెలుగులాగా మనలో దైవం ఉంది. కానీ ఇక్కడ సూర్యుడికి తన వెలుగు గురించి సూర్యుడికి తెలియదు. అలానే ఆత్మలో దైవం ఉంది అన్నది మనకి తెలియదు. సరే, అలా ప్రయత్నించినా ఏం జరుగుతుంది? ఇప్పుడు మరణాన్ని గెలిచడానికి శ్వాస ఉంది, అది ఉంది, శ్వాసను పట్టుకుంటాము, ఇవి ఉంది అంటారు. అవన్నీ సత్యంగా ఏది పనికిరాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా పరిశీలించి చూశాడు వల్లలార్. ఇది ఏది కూడా దైవస్థితికి మనకి చేర్చలేదు, మనల్ని దైవస్థితికి
చేర్చలేదు. అన్ని కూడా మరణం దగ్గరకే తీసుకెళ్తుంది. ఏమి అంటే శ్వాసను నువ్వు కరెక్ట్ చేసుకుంటూ వస్తే 100 ఏళ్ళు బతకడం అన్నది 1000 ఏళ్ళు బతకొచ్చు అంతే. కానీ వల్లలార్ చెప్పేది అస్సలు చాప్టర్ నుంచి మరణం అన్నదే తొలగించేసేయాలి. ఓకే, అది వల్లలార్ మనకి చెప్పేది. ఇదిదా ప్రతి జీవి పొందాలి అనడానికి మనకి చూపించడం కోసము తన్ను ఎవరిని వల్లలార్ని అరుట్పెరం జ్యోతి అయిన దైవము చైతన్యము మూల చైతన్యము పంపించిందంట. నువ్వు వెళ్ళు వాళ్ళకి చూపించిరా. అందరూ మర్చిపోయారు. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. పుట్టుక ఏర్పడిన తర్వాత ఈ భూమి మీద మాయా మరుపు ఈ 2 కంపల్సరీ పనిచేస్తుంది. మొత్తం మీద ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని ఏండ్ల వరకు మనం ఎవరని తెలుస్తుంది. అందుకే 3 ఏండ్ల వరకు గుర్తుంటుంది అని చెప్తాం. ఆ తర్వాత అన్ని మర్చిపోతాము. అన్ని మర్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ మాయలో పడి తిరిగి పునరం దీనికి వెళ్ళిపోతున్నాం. మనము సాధించాల్సింది మర్చిపోయాము. అది గుర్తుంచుకోవడం కోసమే వల్లలార్ వచ్చి చెప్తున్నారు. ప్రతి యోగులు కూడా మర్చిపోయారండి, మర్చిపోయారు. అలా గుర్తు ఉన్నా ఎలా సాధించడం అన్న ఆ విషయం తెలియలేదు. సో అందరు ఏం చేశారు? దైవం యొక్క పాదం వరకు చేరుకున్నారు. ఆ పాదమే ఆనంద స్థితి. ఆనంద స్థితి ఆత్మస్థితి. ఆ ఆత్మస్థితి వరకు చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేసినారంటే అక్కడే కూర్చున్నారు. అక్కడే కూర్చుంటే ఏమవుతుంది అంటే ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాల్సింది. అంటే ఈ జీవుడు ఏం చేస్తాడు? ఇలా వచ్చి చిత్సభలో కూర్చునిస్తాడు. శరీరం కదలదు, సమాధి స్థితిలో ఉండిపోతుంది, అట్టే ఉంటుంది. అయితే ఇక్కడే ఉండి 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 ఆయనకి తిరిగి రావడము ఇష్టం లేదు. ఇష్టం లేకుండా పోతుంది. ఎందుకంటే దైవం యొక్క సన్నిధిలో అంత ఆనందం ఉంటుంది. సో అక్కడే ఉంటూ 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 ఏమవుతుంది? ఒకానొక సమయము ఈ శరీరంలో జీవుడు లేదు కదా, జీవుడే కదా ప్రాణశక్తిగా ఈ శరీరంలో అంతటా వ్యాపించి ఈ శరీరానికి ఒక ఇది ఇచ్చేది. అదే ఇక్కడ లేకుండా పైకి వెళ్ళి కూర్చుంటే ఇదైపోతుంది, పోతుంది, శిథిలమైపోతుంది. ఇది పోయిన తర్వాత ఇక్కడ ఇది నిలుస్తుందా అంటే జీవుడు తనకే తెలియకుండా అలా 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 బయట వెళ్ళిపోతాడు. ఒకటి ఇక్కడి నుంచి వెళ్తాడు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళినాడంటే తిరుగు పుట్టకలేదు అని అంటారు. ఎందుకు పుట్టకలేదో మర్చిపోతాడు. అదే శూన్యంలో వెళ్ళి పడిపోవడం. శూన్యంలో పడిపోతే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు డెడ్ సెల్ లెక్క అంతే. ఎందుకు పనికిరాదు. అందుకే వల్లలార్ చెప్తారు, అయ్యో ఈ జీవులందరూ పుట్టి పుట్టి సచ్చి సచ్చి పనికి రాని వాళ్ళు అవుతున్నారు. వీళ్ళు తిరిగి తిరిగి పుట్టి పుట్టి సచ్చి సచ్చి పనికి రాని వాళ్ళుగా అవ్వకుండా వాళ్ళను వాళ్ళు ఉద్ధరించుకొని దైవ స్థితిని పొందడానికి ఎలా అన్న జ్ఞానాన్ని పొందడం కోసమే జ్ఞాన సభను నిర్మించమని వల్లలార్కి అరుట్పెరం జ్యోతి మూల చైతన్యం చెప్పగా వల్లలార్ నిర్మించారు. ఆయన అది నిర్మించడానికి కూడా ఎవ్వరి దగ్గర పోయి పైసలు అడుక్కుంటూ నిల్చుకోలేదు. ఇప్పుడైతే చూడండి మాటి మాటికి వీధికి ఒక గుళ్ళు అవి కట్టడానికి ఇది కానీ చందాలు 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 అని పీకుతున్నారు అందరినీ. అది అది వచ్చి వల్లలార్ ఏం చేసినారు? కూర్చొని అది కూడా దైవం దగ్గరికే పెట్టుకున్నారు. స్వామి ఏం చేసేది అన్నప్పుడు తన లోపల ఈ జ్ఞానం ఉద్భవించింది. అదిదా ఆయన హేమసిద్ధి. ఆ హేమసిద్ధి ద్వారా ఎంత డబ్బులు? 75,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఆ డబ్బు మొత్తం బంగారం సృష్టించడంలోనే వచ్చేస్తుంది. దాన్ని తీసుకెళ్లి ముంబైలో సేల్ చేసి ఆ డబ్బును తీసుకువచ్చి వాళ్ళు ఆ జ్ఞాన సభను నిర్మించారు. ఓకే, అలా వల్లలార్ దేనికి వచ్చారంటే సత్యాన్ని తెలియజేయడం కోసం వచ్చారు. సో నువ్వు పూజించు, పూజ చెయ్యి. ఫస్ట్ చెప్పు, నువ్వు చెయ్యి, పూలు తెచ్చుకో, అర్చన చెయ్యి, దీపారాధన చేసుకో. అన్ని దేనికి చేస్తావో నీకు చేసుకో. నీకు నువ్వు ఇలా ఇలా చేసుకోలేవు కాబట్టి నీకు ప్రతిబింబంగా జ్యోతి పెట్టుకో. ఆ జ్యోతిలో మీరు బాగా గమనిస్తే 3 జ్యోతులు కనిపిస్తుంది. మీరు గమనించుంటారు కదా. ఒకటి జీవజ్యోతి, ఇంకోటి పరంజ్యోతి, మూడవది అరుట్పెరుం జ్యోతి.
సో మనము దాన్ని పూజించేటప్పుడు దైవాన్ని వల్లలారు ఏం చెప్తాడు, జ్యోతి ముందు దైవము ఉన్నదిగా భావించి ప్రార్థన చెయ్యండి అని అంటారు. ఓకే, అయితే ఆ జ్యోతిని మీరు మీ అందరికి పట్టించండి అంటున్నారు. ఏమిటి, ఇప్పుడు మనం పూజించే దేవతలు కానీ వాళ్ళందరూ కూడా మనకంటే 4 స్టెప్పులు ముందర ఉన్నారు, అంతే డిఫరెన్స్. ఇంకో విషయం చెప్తాను చూడు, యోగికి దేవతలు వర్క్ చేస్తారు. ఎందుకంటే యోగులకు ఈ శరీరం ప్లస్ అయి ఉంది. ఓకే, అందువల్ల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వర్క్ చేస్తారు. మీరు అందరు వినుంటారు, భగవద్గీతలో కూడా చెప్తారు, దేవతలు యోగులకు దాస్యం చేస్తారు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, యోగం చేసి దైవాన్ని మనం తెలుసుకుంటున్నాము, యోగ స్థితికి వెళ్తున్నాము. తరువాత ఏం చేస్తున్నాము, జ్ఞాన స్థితికి వెళ్తున్నాము. ఓకే, ఇంకో పాయింట్, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ మార్గంలో అంటే ఈ శరీరాన్ని వదిలి జీవుణ్ణి వేరు చేసి తీసుకెళ్ళిపోతున్నారు. కానీ సన్మార్గం అలా కాదు. సన్మార్గము శరీరాన్ని జీవాన్ని ఒకటిగా కలిపేది, జీవుణ్ణి శరీరాన్ని ఒకటిగా కలిపేది. ఈ శరీరం వేరు కాదు, జీవుడు వేరు కాదు అని ఒక్కటిగా కలిపి ఈ శరీరాన్ని కూడా ఆ జీవంగానే, అంటే ఆ ప్రకాశంగానే, ఆ జ్యోతిగానే మలసగూడియ ఆ జ్ఞానాన్ని ఇచ్చేదే సన్మార్గం. ఇక్కడ అన్ని ఒక్కటవుతుంది, అదిదా శుద్ధ అద్వైతంకి వస్తుంది. అది పొందడానికి మనల్ని మనం హీల్ చేసుకోవాలి, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మేము 2021లో సన్మార్గము నన్ను పిలుచుకుంది, అంటే ఇది నీ పాత్ అనేది తెలియజేస్తుంది. అంతకుముందే వల్లలారు నన్ను గైడ్ చేస్తున్నారు. ఎవరు గైడ్ చేస్తున్నారు నాకు తెలియదు, కానీ ఒకరు చెప్పేవారు మెడిటేషన్కి అక్కడ కర్తాల్లో ఉండేటప్పుడు, అమ్మ మిమ్మల్ని హయ్యర్ మాస్టర్, హయ్యర్ బుద్ధుడు అన్నారు. బుద్ధుడు అన్నాక మీరు ఇక్కడ ఉండే బుద్ధుడు అనుకోవద్దమ్మా. బుద్ధుడు అంటే బుద్ధిలో ఉన్నత స్థితి కలిగిన వాళ్ళని బుద్ధుడు అంటాం. అయితే ఆయన దైవానికి పక్కనే ఉన్నాడు, ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు అని ఆయన చెప్పాడు. ఓ అవునా, అయినా నేను అప్పుడు కూడా నేను ఎవరు అన్నది నేను తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. సమయం వచ్చినప్పుడు ఆయనే బయటపడతారు అని. అలానే 2021లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బయటపడి నన్ను సన్మార్గంలోకి తీసుకున్నారు. ఆత్మగా మనము మన ప్రాబ్లమ్స్ హీల్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి, ప్రతి దానికి భయము కానీ వీటన్నిటికీ కూడా గతానికి వెళ్తే గతం గత అవుతుంది. ఎందుకంటే వీటికి సంబంధించినవి గతాల్లో ఉంటాయి. సో ధ్యానం చేసిన వాళ్ళందరికీ కూడా గతాన్ని చూసుకునే యాక్సెస్ ఉంది, అంతేకాదు ఫ్యూచర్కి వెళ్ళేది కూడా ఉంది. సో ఇది ఏంటంటే ఆత్మ బలము, ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తి అయితే ఎప్పుడైతే ఈ ఆత్మశక్తి మనం అంతా రియల్గా మనం అనుభవిస్తామో అప్పుడు మనం ఆత్మస్వరూపాలు అన్నది 100% మనం నమ్ముతాం. ఈ స్థితిని తెచ్చుకోవడానికి యోగంలో కూర్చోండి. అది జ్యోతి ముందర కూర్చొని జ్యోతిని గమనిస్తూ ఉండండి. ఆ జ్యోతి ద్వారా మీరు మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకున్న తరువాత మీకు మీ గతాన్ని చూడాలి అనిపించినప్పుడు గతాన్ని చూడాలి అన్న సంకల్పం వ్యక్తపరిచినట్లయితే మీరు గతానికి వెళ్ళగలరు. ఇది అన్ని ప్రాక్టీస్ ఎందుకు చేయాలి అంటే మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మడానికి. చెప్పాం కదా, ఏది ఆషామాషిగా నమ్మేయలేం కదా మనము, ఎందుకంటే ఆ మైండ్ అలా పనిచేస్తుంది మనకి. అది నమ్మాలంటే అనుభవాలు రావాలి. ఇప్పుడు ఉదాహరణకి లలిత వచ్చి తాను మిర్రర్ మెడిటేషన్ చేసినప్పుడు మొత్తం ఏం కనిపించకుండా పోయినాను అని చెప్పింది. అప్పుడు నేను చెప్పాను తనకి, నన్న అదిదా నువ్వు ఆత్మ సాక్షాత్కారం పొందినావు, అది నువ్వై ఉండావు అంటే నీకు రూపం ఏం లేదు, నువ్వు ఒక ఎనర్జీ ఫామ్ అన్నది నీకు తెలియజేసింది అంటే తనకు నమ్మకం వచ్చింది, 50% వచ్చింది. ఎప్పుడు తనలో పూర్తి నమ్మకం వచ్చిందంటే తను భయాన్ని తొలగించుకోవడానికి సెక్షన్లో వచ్చినప్పుడు తను పాస్ట్కి వెళ్ళి చూసి వచ్చింది చూడండి, అప్పుడు 100% తన ఆత్మస్వరూపాలు అన్నది నమ్మడం స్టార్ట్ చేసింది. సో పాస్ట్ లైఫ్కి వెళ్ళడం అన్నది ఈ ఆత్మ, ఇది మనము ఆత్మస్వరూపులము అన్నది మనకి ప్రూఫ్ చేస్తుంది, పదే పదే ప్రూఫ్ చేస్తుంది. సో అందుకు ఇది ఒక ఉపకారం అవుతుంది. అంతేకాదు
మనకి ఇంకో విషయం ఏమిటంటే ఈ జన్మలో కొన్ని సమస్యలు పరిష్కారానికి రావు. అలాంటప్పుడు ఆ సమస్యను మనం సరి చేసుకోవడానికి గతానికి వెళ్తే అక్కడ ఉంటుంది ఎందువల్ల ఈ జన్మలో మనకి తెచ్చుకున్నాం అన్నది. అది అక్కడ వెళ్తే అక్కడ హీల్ చేస్తే ఇక్కడ హీల్ అయిపోతుంది. సో ఇలా ఆత్మ తన యొక్క గతాన్ని, తన యొక్క ఈ పరిణామ క్రమంలో వచ్చిన ఆ వాసనల్ని, తరువాత ఈ జన్మలో ఏ శరీరం తీసుకున్నామో ఈ శరీరం తీసుకున్న ఈ కుటుంబ వ్యవస్థ దాంట్లో ఉండే ఆ అవస్థలను హీల్ చేసుకోవాలి. మళ్ళీ మూఢ నమ్మకాలు వాటిని క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఇన్ని జన్మల్లో అవి ఏ ఏ దేవతామూర్తులను కొలిసిందో తన యొక్క జీవంలో ఏ ఏ స్విచ్ ఆన్ చేసుకుందో ఆ స్విచ్ అన్ని ఆఫ్ చేయాలి. ఏ ఏ దేవతలు నమ్ముకుంటూ స్విచ్ ఆన్ చేసిందో వాటన్నిటిని స్విచ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. ఈరోజు నేను మీతో కూర్చొని మాట్లాడేటట్టే నేను యేసు ప్రభుతో కూర్చొని మాట్లాడగలను. మీతో మాట్లాడేటట్టే నరసింహస్వామితో పోయి మాట్లాడగలను. ఎందుకంటే వారు కూడా ఇదే స్థితిలో ఉన్నారు. ఎందుకు? మనకంటే ముందున్నారు అంతే. వాళ్ళు కూడా ఈ స్థితిని పొందడం కోసమే వాళ్ళు కూడా తప్పిస్తున్నారు. వాళ్ళు ఎలా చెప్తారు? వాళ్ళందరూ కూడా దీన్ని తప్పిస్తున్నారు. ఎప్పుడు శివుడు కళ్ళు మూసుకొని కూర్చో ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు. ఎవరిని ధ్యానిస్తున్నాడు? సూర్యుడు కళ్ళు మూసుకొని కూర్చోలేదు. అది ఊరికే విగ్రహాలు అట్ట పెట్టుంటారు వాళ్ళు. సరేనా? ఆయనకి ఇచ్చిన పని ఏదై ఉందో ఆ పనిని చేస్తున్నారు. ఆ పనిని చేస్తూ తన దైవం ఎవరు? అరుట్పెరం జ్యోతి, మూల చైతన్యం ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ని చేస్తున్నాడు. అలా చేస్తూ వాళ్ళు మనకి ఎందుకు సహాయం చేస్తారు తెలుసా? మనము జీవకారుణ్యము చేయాలి, అలానే వాళ్ళు కూడా జీవకారుణ్యం చేయాలి. ఏ జీవులంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోరుకుంటారో ఆ జీవులకు వాళ్ళకి అవుతుంది, వాళ్ళ చేతన అవుతుంది. ఏమ్మా నేను ఈ శరీరంలో ఉన్నా, నేనే బుద్ధుని చూశాను, యేసుప్రభుని చూశాను, వీళ్ళందరినీ పోయి వాళ్ళ యొక్క దీంట్లో చూసి వచ్చాను. మానవ శరీరంలో ఉంటూనే ఇప్పుడు సార్ చెప్పినట్టు టెలిపతి ద్వారా చేస్తున్నాను. మనకి సాధ్యమైనప్పుడు మనకంటే హయ్యర్ స్థితికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళకి అవుతుంది కదా. అవుతుందా అవ్వదా? ఇతరులను ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాళ్ళ వల్ల అవుతుందా అవ్వదా? అవుతుంది. అది చెయ్యడం ద్వారా వాళ్ళు జీవకారుణ్యం చేస్తున్నారు. ఓకే, ఇక్కడ వల్లలారు ఏం చెప్తున్నారు? అరే నీకే అన్ని చేసుకోవడానికి చేతన అవుతుంది అన్నప్పుడు నువ్వు ఎందుకురా ఇంకొకరి దగ్గరికి వెళ్తావు? నేను నిజం చెప్పాలంటే ఒక మాట చెప్తాను, సోంబేరీలుదా అక్కడికి వెళ్తారు. ఎందుకనుకో, నాకు చేత కాదు. ఇంకోటి సోంబేరితనం, నాకు వండుకొని తినాలంటే కష్టం, ఎవరన్నా వండి పెడితే తింటాను. అలాంటి సోంబేరితనం ఉన్న వాళ్ళు మాత్రం నిశ్చయంగా నేను చెప్తాను, వాళ్ళు ఎప్పటికీ వదలరు. లేదు నేను సాధించగలను, నేను నా కాళ్ళ మీద నిలవగలను, నేను ఆ రకమే. ఎవ్వరి మీద డిపెండ్ కాను. ఆత్మ ఎవ్వరి మీద డిపెండ్ కాదు. సరేనా? అప్పుడు ఎప్పుడైతే మనము నాకు కావాల్సింది నేను సృష్టించుకుంటానయ్యా, నాకు ఏం కావాలో అది నేను చేసుకుంటానయ్యా అని నిలుస్తుంది. అదిదా ప్యూర్ అవ్వడానికి రెడీగా ఉందన్నమాట అలాంటి సోల్. అప్పుడు మనం దిగాలి. అమ్మా ఇంత అంతా కాదు, ఈ 3 సంవత్సరాలు నేను ఎన్నెన్ని తప్పించాను, ఎన్ని ఇవి వచ్చినాయి తెలుసా? అనుభవంలో చెప్తున్నాను. ఈరోజు నిన్న నేను వెళ్ళాను, జనవరి 1 నా పిల్లలతో ఉన్నాను. ప్రేమ అంటే ప్రేమ, ఇది వరకు నేను అలాంటి ప్రేమ నేను పొందింది లేదు. అలాంటి ప్రేమ నాలో నుంచి వచ్చింది. అది వరకు నేను కఠిన చిత్తంలో ఉన్నాను. కఠిన చిత్తం ఉన్న చోట దైవం రాదు. ఇక్కడ అందరు చేసే పని అదిదా. ఆ కఠినత్వాన్ని పట్టుకొని కూర్చొని ఉండారు కానీ, ఎప్పుడు బయట ఉండే వాళ్ళని చూస్తున్నారు కానీ వాళ్ళు చూడడం తప్పిపోతున్నారు. మనల్ని మనం శుద్ధం చేసే కొద్దీ దైవ అనుగ్రహం ఎలా వస్తా ఉందనేది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేనే సాక్షినై ఉన్నాను. నాకు అంత ఆశ్చర్యం, అంత అద్భుతం నిన్న.
అన్నిటి కారణము నన్ను నేను శుద్ధి చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి క్షణము, ప్రతి రోజు దేని ద్వారా మనకి ఏమేమి వస్తుంది, ఈ అరిషడ్ వర్గాలు మనలో ఎలా పనిచేస్తుంది, ఈ పంచభూతాలు మనలో ఎలా పనిచేస్తుంది, థియరీగా చూసి నేను చదవలేదు. థియరీ పుస్తకాలు ఏం నేను చదవలేదు. ఆయుర్వేదము ఏదో చెప్తారు కదా, వాళ్ళు చెప్పేది ఏది నాకు తెలియదు. నేను నన్ను పరిశీలించుకుంటూ వచ్చాను. నా వయసు ఈరోజు 50 ఏండ్లు. ఈ 50 ఏండ్లలో నేను అనుభవించని ఒక విషయం నిన్న అనుభవించినాను. నిన్న పూర్తిగా అనుభవించాను. ఆ మార్పు నాలో వచ్చిందని ఈరోజు నేను అంగీకరిస్తున్నాను. దీని కొరకు నేను ఎంత పోరాడానో, నా యొక్క ప్రతి అనుభవం కూడా లలితకు తప్ప నేను వేరెవరికి షేర్ చేసుకోలేదు. తనకు తెలుసు ఈ సత్యం. మీ అందరికి ఒకే మాట చెప్తాను, పుస్తకాలు చదువుకోవడము, ఎవరో గురువులు చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, అది కాదు. మీకు కావాల్సిన మీలోని దైవము మీకు ఏం చెప్తుంది. వల్లలారు చెప్పినట్టు మనను వెతకండి, టార్చ్ చేసి చూడండి, మీలో ఏముంది, నాలో ఏముంది. నేను రెడీగా ఉన్నాను. నేను దైవం చెప్పిన స్థితి ఏదై ఉందో, దైవ స్థితి, అందరూ దైవ స్థితిని పొందాలనే మన యొక్క మూల చైతన్యం మనకి చెప్పుండదు. మనం దాన్ని మర్చిపోయినాం. గుర్తు చేసుకోవాలి. గుర్తు చేయడానికే వల్లలారు వచ్చినారు. అర్థమైందా? కఠిన చిత్తం పెరిగే కొద్దీ ఇక్కడ దుర్మార్గాలు ఇవే వస్తాయి. ఇవన్నీ మారాలి అంటే మనలో మార్పు రావాలి. ఎవరికి వారు మారాలి. ఎవరికి వారు మారాలంటే వారు వారినే శరణు పొందాలి. వారిలోని దైవాన్ని శరణు పొందాలి. ఇదొక్కటే మార్గం. ఇదిరా సన్మార్గం. సన్మార్గంలో సత్యాన్ని వెతుకి పట్టుకోవాలి. మనమే సత్యమై ఉన్నామన్నది తెలుసుకోవాలి. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుట్ పెరుంజ్యోతి. మైక్ ఆఫ్ లో ఉంది. జ్యోతి మేడం, నిక్షిప్తమై ఉన్నదంతా ఓపెన్ అయిపోయింది సార్ మాటలు. ఇప్పుడు మా స్థితి ఏంటో మాకు అర్థమైంది, మేము ఎలా ఉండాలో. మైక్ ఆఫ్ లో ఉంది మేడం. మైక్ ఆఫ్ లో ఉంది. ఆన్లోనే ఉంది మేడం నాది. మీది కాదు, లత మేడం. చూడనన్నా, మనము ఒక బంగారం తీసుకుని ఆభరణంగా చేయాలంటే ఆ బంగారంని ఎలా అలా కొట్టి, ఎలా అలా పనిచేసి కాలుస్తారు, అలా మనల్ని మనం రెడీ చేసుకుంటాం మేడం. దిస్ ఈస్ కాల్డ్ కల్కి అవతారం అని చెప్పాలి. నా యొక్క దృష్టిలో కల్కి అంటే తన్ను తాను రూపు చేసుకొని ఈ కలియుగాన్ని మార్చడానికి. కలియుగం అంటే అన్ని దౌర్జన్యం ఇవన్నీ ఉండేది. వీటిని మార్చడానికి ఎవరికి వారు తన్ను తాను ఒక శిల్పిగా తన్ను తాను చెక్కుకోవాలి. తన్ను తాను బంగార ఆభరణంగా చేసుకోవడానికి ఎలాగైతే గోల్డ్ని కాలుస్తాము, దాన్ని కొడతాము, అలా మనల్ని మనకు రెడీ చేసుకోవాలి. ఇదిదా స్వయంభూ అయ్యే పద్ధతి. అవును మేడం, స్వయంభూ అంటే మనల్ని మనము మన లోపల ఉన్న దైవాన్ని బయట తీసుకురావాలి. ఇప్పుడు మనము కాణిపాకం వినాయకుడు స్వయంభూ వినాయకుడు అంటారు. నేను చిత్తూరు డిస్టిక్ లో కాణిపాకం, ఓకేనా? అంటే ఆయన ఆ నీటి లోపల ఉన్నాడు, తనంతటిగా తాను పైకి లేసి వచ్చాడు అని. అలానే మన లోపల కరుణ అన్న దైవం ఉంది. ఆ దైవాన్ని బయట లేపుకోరావాలి. దానికి అడ్డుగా ఉండేది కఠిన చిత్తము. కఠిన చిత్తాన్ని తొలగించాలి. తొలగినప్పుడు వస్తుంది. థ్యాంక్ యూ. జ్యోతి మేడం, నేను అలాగే సాధన చేస్తున్నాను. మీరు అన్నట్టుగానే నేను సాధనలో కరెక్ట్ గానే ఉన్నాను అనిపిస్తుంది మీరు చెప్తా ఉంటే. ఏదైనా ఒకరి మీద ఆధారపడడం కాదు, మనలో ఉన్నప్పుడు మనలో ఉన్నదాన్ని మనం చేసుకోవాలి, కానీ ఇంకా ఒకరి మీద ఆధారపడడం ఏంటి? నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు మేడం, స్టార్టింగ్ లో పూజలు బాగా చేసేదాన్ని. ఎప్పుడైతే ధ్యానం గురించి తెలుసుకున్నానో, ఎప్పుడైతే దాని గురించి నాకు వచ్చిందో, అప్పుడు నేను ఈ స్తోత్రాలు ఇవన్నీ చదవడం మెల్లిమెల్లిగా తగ్గించేశాను.
అక్కడ సమయం వృధా అయిపోతుంది, అక్కడే అలసిపోతాం. మరి ఇదెప్పుడు సాధన చేస్తాం అని గుడికి కూడా వెళ్ళడం మానేసా మేడం నేను. నాకు సాధన కావాలి, నేను సాధన చేసుకుంటున్నానని చెప్తా ఉంటాను. వాళ్ళు అవును వీళ్ళు నీకు శక్తి పంపిస్తే ఎనర్జీ, నాకేమీ ఎనర్జీ అవసరం లేదు. నేను ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలో చెప్పండి, సరిపోతుంది. నేను ఆ విధంగా వెళ్ళి నన్ను నేను సాధించుకుంటాను. నా శక్తి నాకు కావాలని కోరుకున్నాను. అవును మేడం. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాలి, ఏ దేవుళ్ళు కూడా ఏ దేవతలు కూడా మనము వెళ్ళే దారిని అడ్డుకు చెయ్యరు. వాళ్ళకి తెలుసు, అడ్డు పెట్టరు. మనం అవును. అనుకుంటాము, కొంతమంది అనుకుంటారు, అయ్యో ధ్యానంకి వచ్చినాము, ఆ దేవుడి దగ్గర వెళ్ళలేదు, ఆ దేవుడు కోపం చేసుకుంటాడో ఏమో, ఈ దేవుడు కోపం చేసుకుంటాడో ఏమో అంటారు. అసలు కోపం ఉంటే వాళ్ళు ఎలా మేడం దేవతామూర్తులు అవుతారు? దేవతలు అయినారంటేనే ఉత్తమ గుణాలు కలిగిన వాళ్ళనే దేవతలు అంటారు ఉమ్. కదా. ఇక ఇది ఇది ఎట్ట మనం చూడండి ఎలా ఉంది. వాళ్ళు నిజం హెల్ప్ చేస్తారు. మీకు తెలుసా, వెంకటేశ్వర స్వామి నాకు ఎంత మంచిగా అంటే, కృష్ణుడు కానీ, కృష్ణుడి రూపం ఆయనే సర్వం అనుకో. నన్ను ఫస్ట్ నన్ను పైకి తీసిందే ఆయనే తెలుసా. నాకు తెలియలేదు, నాకు ఏమీ తెలియదు, ధ్యానం కూడా తెలియదు. నేను ఒకటే నా మార్గం ఏమంటే, నేను మంచి మార్గంలో వెళ్ళాలి, ఆ ఒక్క అంతే. థాట్ మాత్రమే. నాకు అవును. తెలియనే తెలియదు. కానీ టీవీలో మన భగవద్గీత అంతా వింటాం, నాకు ఇది భలే ఇష్టం. దేవుడు ఏం చెప్తుంటాడో అన్ని నాకు అప్పచెప్పు అని అంటారు. అప్పుడు నాకు తెలిసింది కృష్ణార్పణం ఒక్కటే తెలుసు. తెలుసా, నేనేం చేసేదాన్ని తెలుసా, అప్పుడు చాలా దుఃఖం, చాలా కష్టం. ఇక్కడ నుంచి ఒక 20 సంవత్సరాల ముందు, 20 కూడా కాదు, 25 సంవత్సరాల ముందు, 25 ఇయర్స్ నాకు అప్పుడు ఏం చేసేదాన్ని అంటే, నీళ్ళకు నాకు కొలం లేదు, ఏం లేదు. మన ఇంట్లలో కూడా మనం ఏం చేస్తాము, డ్రమ్ములో నీళ్ళు పట్టి పెట్టుకుంటాం. అప్పట్లో మా ఇంట్లో ట్యాప్ కూడా లేదు, తిప్పితే నీళ్ళు కాదు, బయట నుంచి కొళాయిలో పట్టుకొచ్చి పోయడము, బోర్లో కొట్టుకొచ్చి డ్రమ్లో పోసుకునే నీళ్లుదా. తెల్లార్తలేసి ముఖం కడుక్కునేసి, అప్పుడు నేను నాన్ వెజ్ తింటున్నాను, నాకు నాన్ వెజ్ వదులుకోవాలి. ఏం చేసేదాన్ని, నీళ్లు డ్రమ్ నిండుకుంటుంది, ఫేస్ వాష్ చేసుకొని, స్వామి నాకు తెలియదు, కొలం గిలం ఇక్కడ ఏం లేదు, దీన్నే కొలం అనుకో, దీన్నే ఇదే అనుకొని ఆ డ్రమ్ములు ఉండే నీళ్ళని తీసి, నేను ఈ రోజు ఏమి చేసినా, ఏ పని చేసినా అన్నిటినీ కృష్ణుడికి అర్పించేస్తున్నాను. కృష్ణార్పణం, కృష్ణ ఇట్టే. నేను చివరిగా నేను ఇప్పుడు సమీపంలో 2000 ఒక 8 ఏండ్ల ముందు కృష్ణుని వెళ్ళి చూసి వచ్చాను. స్వామి, నాకు మీరు చెప్తున్నారు కదా, అష్టమా సిద్ధులు బాగా యూజ్ చేసుకున్నది మీరే, మరి ఆ సిద్ధులు మేము ఎలా యూజ్ చేసుకునేది నాకు చెప్పరా అని నేను ఆయన పోయి అడిగితే ఆయన ఏం చెప్పారు తెలుసా, సమయం వచ్చినప్పుడు మీకు అన్ని సిద్ధులు వస్తాయి మా అని ఆయన నాకు చెప్పారు. బుద్ధునిపై చూశాను పెయింటింగ్ వేయడం కోసం. నా లోపల నుంచి బుద్ధుడేయమని ప్రేరేపణ వస్తానే ఉంది. అప్పుడు బుద్ధుడిని పెయింట్ చేయాలి అన్నప్పుడు, అరే యూట్యూబ్ ఓపెన్ చేస్తే తుక్కు బుద్ధుడు బొమ్మ ఉంది, మనం ఏంది చేసేది, అయితే మనం ఒకటి చెయ్యాలి, మనము టైం ట్రావెల్ చేయాలి, అయితే ఇది మనము బుద్ధుని వేస్తున్నాం కాబట్టి ఆయన పర్మిషన్తో వేయాలి అని ఆయన దర్శించి, స్వామి మీరు అప్పుడు పాస్ట్ లో ఆయన ఎలా ఉన్నారో ఆ ఫీచర్స్ తోనే పెయింటింగ్ చేయాలి అనేసి, స్వామి మీరు అప్పుడు ఎలా ఉన్నారో అలానే చెయ్యాలి ఉన్నాను, మీరు సమ్మతించాలి అని అడిగితే ఆయన నవ్వారు. ఆయన నవ్వడంతో నాకు అర్థమైంది ఏమంటే, నన్ను పరిమితం చేస్తున్నావా అన్నది అర్థమైంది. అప్పుడు నాకు అర్థమైతే సారీ చెప్పుకున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నువ్వు గీసే ప్రతి బొమ్మలోనూ బుద్ధత్వం ఉంటుంది అని. సో అది సత్యమైంది. నేను గీసిన ప్రతి చిత్రంలోనూ ప్రతిదీ కూడా నేను లేడీ బుద్ధ అని పెట్టాను. తర్వాత సరే యూనిక్ గా ఉండాలి కదా అంటే లోపల నుంచి లేడీ బుద్ధ సేమంది. అప్పుడు అందరూ ఆడవాళ్ళ బొమ్మలే గీసాను అనమాట. వాళ్ళందరూ చూస్తే 3ంటికి లేసి చేస్తాను, మార్నింగ్ 3 to 6 లోపల నేను పెయింటింగ్స్ కూడా చేస్తాను. ఎలా పెయింటింగ్ చేస్తానంటే, నేను పోయి నేర్చుకోలేదు, అన్ని తెచ్చి పెట్టేసి ఇలా తీసుకుంటాను, ఏ కలర్ పడితే అది వేస్తాను. అది ఏ పిక్చర్ అనేది కూడా నాకు తెలియదు. ఆ పిక్చర్ వచ్చిన తర్వాతే నేను దాన్ని చూడడం జరుగుతుంది. ఆ పెయింటింగ్ ఎవరంతా చేశానో వాళ్ళంతా లైవ్ గా ఉన్నారు. ఆ పెయింటింగ్ లో ఉన్న వాళ్ళందరూ మన గ్రూప్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళని నేను అది వరకు చూడలేదు, గ్రూప్ లోకి వచ్చిన తర్వాతే వాళ్ళు తెలుసుకున్నాను. దాంట్లో హసీనా మేడం ఉన్నారు, ఇగో కరుణా మేడం ఇది ముందు వచ్చేవారు, ఇప్పుడు రాలేదు, వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రాజ్యలక్ష్మి, వీళ్ళందరూ కూడా
వచ్చారు. అంటే ఈ పెయింటింగ్స్ అంతా వచ్చిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది. ఇక్కడ ఈ పెయింటింగ్ లో ఈ బొమ్మలంతా వచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా ఉన్నారు. నేనైతే కర్తాల్లో పెట్టినప్పుడు వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోయారు. ఇదేంటండి నాలాగే ఉంది అని చెప్పి తీసుకుపోయారు. సరే ఏం జరుగుతుందో జరగని అని అలా వచ్చాను. తరువాత తెలిసింది ఏమిటి అంటే, మనము సన్మార్గంలో ఉండే వాళ్ళము. వీళ్ళందరూ ఆల్రెడీ బుద్ధత్వం అయిపోయింది. బుద్ధత్వం అంటేనే నిన్ను నువ్వు తెలుసుకోవడమే, నీ యొక్క హయ్యర్ సెల్ఫ్ని తెలుసుకోవడమే, అక్కడికి వెళ్ళడమే. అది తెలుసుకొని బుద్ధ స్థితిని దాటిన వాళ్ళే మన యొక్క గ్రూప్లో ఉన్నారు. సామాన్యులు ఎవ్వరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ ముక్తి పొందిన వాళ్ళే, సిద్ధస్థితికి అడుగు పెట్టున్నారు. ఆ సిద్ధస్థితిదా సన్మార్గం యొక్క మొదటిది. అక్కడికి అందరూ అడుగు పెట్టున్నాం. నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాను. నేను ఎలా అంటే ఒక్కొక్కసారే చేస్తాను. అన్నం వంచుతాం కదా, అన్నం ఉడికిందా లేదా ఒక బియ్యమే కదా చూస్తాం. ఇట్లా అన్నం తీసుకొని ఇలా నిలిపి చూస్తాం. అలాగా నేను ప్రతి సిద్ధిని నేను వాడుతాను, ఒక్కసారే వాడతాను. ఎందుకంటే మళ్ళీ వాడితే అక్కడ మాటుకుంటాం, మాయలో పడతాం. కానీ ఒక్కవేళ అవసరం ఉంటే దైవం చేయిస్తుంది అంతే. మీరు దాన్ని ప్రయత్నించండి. మీ యొక్క సత్యాన్ని తెలుసుకోండి. మీరు తెలుసుకోండి, మీరు ఆత్మస్వరూపులం అన్నది మీకు తెలుసు ఆల్రెడీ. కానీ మిమ్మల్ని ఇంకా బలపరుచుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. టెలిపతి ప్రాక్టీస్ చేయండి. గత జన్మకు వెళ్ళడం చూసిరండి, గత జన్మకు పోయి చూసిరండి. అందరికీ సాధ్యమే, అందరికీ సాధ్యమే. చెయ్యండి. నేను వల్లలార్తో ఉన్నానన్నది నేను తెలుసుకున్నాను. వల్లలార్తో నేను బాగా దగ్గర ఉన్నాను. నేను చివరిగా స్వామి నేను ఏం చేసేది అన్నప్పుడు నాకు మొదటిగా మనము జ్ఞానచర్య చదివేందుకు చూడండి, అది ఇచ్చాడు పాట నాకు ఇచ్చేసి, దీన్నే నువ్వు పారాయణం చెయ్యి అని ఇచ్చేసాడు నాకు. దాన్ని పారాయణం చేశాను కాబట్టి ఈ రోజు అందరు అంటారు, మేడం మీరు ఎలా ఉన్నారు తెలుసా, అబ్బా మేడం మీకు ఎప్పుడు పాజిటివ్ థింగ్సే ఉంది మేడం, మీ దగ్గరకు వస్తే చాలు మేమంతా పాజిటివ్గా ఉంటున్నాం అని కొంతమంది చెప్తారు. కొంతమంది బాహ్యంలో అంటే ధ్యానంకి రాని వాళ్ళు కానీ సన్మార్గంకి రాని వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటారంటే, అక్క మీకు చాలా ధైర్యం అక్క అంటారు. ఇవన్నీ ఎలా నాలో వచ్చింది అంటే, ఆ రోజు వల్లలారు నాకు ఇచ్చిన జ్ఞానచర్య. నేను మొదటి నుంచి బాహ్యంలో ఎవరిని నేను గురువుగా తీసుకునే లేదు. చిన్న బిడ్డ నుంచి నాలో ఉన్న దైవమే. అమ్మవారి దగ్గరకంతా పోయినానంటే నాకు స్నేహితురాల్లాగా మాట్లాడుతాను వాళ్ళతో. మా ఇంట్లో పచ్చయమ్మ అంటారు తమిళనాడులో, కులదైవం దగ్గరికి వెళ్తే కులదైవం కూడా నాతో మాట్లాడుతుంది. మేము మాట్లాడుకుంటాం. ఎలాగైతే ఇప్పుడు నేను మేడం రత్నమాల మేడంతో మాట్లాడతామో అలా మాట్లాడుకుంటాం. ఇది అందరికీ సాధ్యమే, ఇది అందరికీ సాధ్యమే. మనకి తెలియడం లేదు, మన శక్తి మనకు తెలియడం లేదు. అది తెలుసుకోండి. మీరు జస్ట్ సంకల్పం పెట్టండి. రోజు ఏం చేస్తారు, జ్యోతి ముందు కూర్చొని మీరు ఏం కోరుకుంటున్నారో దాన్ని సంకల్పంగా ఒకే టైంలో పెడుతూ జ్యోతిని చూస్తూ రండి. తప్పనిసరిగా మిమ్మల్ని తీసుకెళ్తారు. టైం అంతా అయిపోయింది కూడా. ఓకే, ఈరోజు పాటలు ఏం లేకపోయింది. అరిపెరు జ్యోతి, సారీ మీ టైం అంతా ఇలా వెళ్ళిపోయింది అన్నమాట. లేదు మేడం, మేము ఎలా సాధన చేయాలి, మాలో స్ట్రాంగ్నెస్ మోటివేషన్ బాగా చేశారు. నా వరకైతే మోటివేషన్ నేను కరెక్ట్గా ఉన్నాను. యోగులు చెప్తే దేవతలు చేస్తారన్న దానికి ఉదాహరణ ఏంటంటే, మన బ్రహ్మం గారు పోలేరమ్మను నిప్పు తెమ్మంటే తెస్తుంది. యోగులు చెప్తే దేవతలు చేస్తారన్న దానికి అది ఉదాహరణ. ఇంకొకటి మీరు నిన్న చెప్పారు చూడండి, మనం వాళ్ళందరూ తింటే మనం తిన్నట్టే అని. శ్రీకృష్ణ పరమాత్మ ముక్కోపి ఎవరు దుర్వాస మహాముని వాళ్ళు ఆహారం అడిగితే అప్పుడు ద్రౌపదీదేవి, అప్పుడు కృష్ణుడు తింటే వాళ్ళందరికీ కడుపు నిండిపోయింది. అవును, ఆ ఒకే ఒక మెతుకు ఉంటుంది, ఆ ఒక మెతుకు తీసినట్టు వేసుకుంటారు అక్షయ పాత్రలో నుంచి.
నాకు నిన్న ఇవన్నీ థాట్ మనకి వచ్చింది. చూపించడం మేడం, ఇవన్నీ మనకి చూపిస్తున్నారు. మనము ఏం చేస్తున్నాము, అది చేసిన పాత్ర ఎవరైతే ఉండారో ఆ రోల్లో వాళ్ళని దేవుడు అనుకుంటున్నాం. వాళ్ళు దేవుడు అని చూపిలేదు. యోగ స్థితికి వస్తే నువ్వు కూడా ఇది చేస్తావు. చేయగలవు, నీ నుండి కూడా అవుతుంది ఇది. అదినే నువ్వు ఇలా తెలియజేస్తున్నారు కావాలి, వాళ్ళు. నువ్వు ఇలా రెడీ అవ్వాలి అని ఎవ్వరు చెప్తున్నావు. కానీ కృష్ణుడు కూడా నన్ను పూజించండి, నా దగ్గరికే రండి అని చెప్పలేదు. భగవద్గీత ఆయన పరికరంగా ఉండగా మూల చైతన్యం ఆయన ద్వారా పలికినది. ఉమ్. ఆయన పరికరమై ఉన్నాడు. అదిదా మనల్ని చేయమంటున్నారు. ఇప్పుడు ఆయన కృష్ణుడు చేసేది ప్రజలకు ఎలా వచ్చి తాను పరికరమై భగవద్గీత అందించాడో దానిని మనం పరికరమయ్యి మన చుట్టూ ఉండే వాళ్ళకి మన ప్రవర్తన ద్వారా చూపిస్తాం. అవును, కృష్ణుడు అదే చెప్తాడు, భగవద్గీతలో చెప్తారు కదా. ఏం చెప్తారు? ఒక యోగి తను నడుచుకునే పద్ధతిని చూసి ఇతరులు ఆకర్షితులై వచ్చేస్తారంట. ఉమ్. మనం వెళ్ళి చెప్పొద్దు. మనం వెళ్ళి నువ్వు అవ్వు, నువ్వు మారు, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి ఏం చెప్పొద్దు. నీ ప్రవర్తనను చూసి ఇతరులు ఆకర్షితులై వస్తారు. అది అంతే కదా మేడం. మనలో అది మార్పు వచ్చినప్పుడు, మనలో సత్ప్రవర్తన కలిగినప్పుడు, ఆ ప్రవర్తన ఎందుకు మన చుట్టూ అందరూ పరీక్షిస్తారు కదా మనల్ని. అదేమ్మా, అదేమ్మా. అప్పుడు ఓకే. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ చేయడానికి సంసిద్ధం అయిపోతారు. ఎస్ ఎస్ ఎస్, అవునమ్మా. సరే, నిజంగా టైం అయిపోయింది. మా బాబుకి స్కూల్ కదా, ఇంకా వంటకి దిగాలి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. జ్ఞానాన్ని అందించారు. అరుణ్ పెరుంజ్యోతి. అరుణ్ పెరంజ్యోతి. వేరే లైవ్ జ్యోతి గారు, అరుణ్ జ్యోతి. చెప్పండి సార్. ఓకే మేడం. నాకైతే ఫుల్ స్టెమినా వచ్చేసింది. ఇవాళ విశ్వరూపం చూపించింది తల్లి. చూపించిందా? విశ్వరూపం చూపించేలా చేశారు. ఆమె చూసిందేమో కానీ మనకు కూడా ఇదైపోయింది. నిద్రపోయింది మేడం, నిద్రలో ఉన్నా నేను వెళ్ళే వాళ్ళ క్లాసు. అమ్మ మీ యొక్క ఫోటోలు అవన్నీ చూపించాలి ఆప్ చేసి. మొత్తం మేడం. తర్వాత చూపిస్తాను. స్కూల్ కి టైం అవుతా ఉంది. ఓకే, ఓకే థ్యాంక్ యూ. తర్వాత అరుణ్ పెరుంజ్యోతి. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ లలిత మేడం. లలిత మేడం, నిన్న ఒక మేడంది నేను యాడ్ చేయమని పెట్టాను. అవును మేడం, అది యాడ్ చేయడం కుదరలేదు మేడం. లింక్ ఇచ్చేసేయండి. లింక్ ఇచ్చేసాను. మరి మరి రిక్వెస్ట్ రాలేదు మేడం. ఒక్క నిమిషం ఉండండి. మళ్ళీ చెప్తాను, జాయిన్ కాకపోతే దాన్ని టచ్ చేయమని చెప్తాను, తర్వాత యాడ్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. యాడ్ అయిందా మేడం? లేదు మేడం. ఇంకా తను టచ్ చేయలేదు. ఇప్పుడు ఓకే మేడం, చెప్తాను ఈ రోజు మీకు టచ్ చేయమని చెప్పి రమ్మని బుక్ ఎప్పుడు వస్తుంది తల్లి మాది? ఓకే, నేను చూస్తాను. అమ్మ బుక్ వల్లలారు బుక్ ఎప్పుడు వస్తుంది? బుక్స్ సార్ పంపించారు సార్, కొరియర్ చేశారు. 2 days అయిందంట. వస్తుంది, మీకు వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే. విశ్వ మాస్టరు మేడంని ఇవాళ మొత్తం ఓపెన్ చేయించారు. ఓకే మేడం. అంటే ప్రశ్న అడిగినప్పుడే జవాబులు వస్తాయి, ఊరికే చెప్పమంటే చెప్పలేము. ఏం కూడా అవును, చెప్పరాదు కూడా. క్వశ్చన్స్ రావాలి, అప్పుడే ఆన్సర్స్ వస్తాయి. అందుకే డిస్కస్ చేయాలి అనడం. అందుకే అడగాలి. అది వాస్తవమే. విశ్వ మాస్టర్ అన్న కూడా వాస్తవమే. చాలా మంది ఏంటంటే అలా చెప్పడం వల్ల ఈ పిరమిడ్ సొసైటీలో చాలా మంది ఆగిపోయారు. పూజలు వద్దంటారు, అందుకనే మేము రావడం లేదు. అప్పుడు ఏం చెప్పావంటే, ఇంకా అది చేసుకోండి, ఇది చెయ్యండి, మీకు ఎప్పుడైతే లోపల నుంచి అనిపిస్తుందో అప్పుడు మానేసుకోండి. మనం మానేసాం కదా, వాళ్ళు మానేస్తారు. అర్థమైన కొంతమంది అదే చెప్తా ఉంటారు. ఇవన్నీ కొంచెం పక్కన పెట్టండి తగ్గించేసాము అంటే ఎవరు రారు. సార్ వాళ్ళు ఈ పూజలను పక్కకు పెట్టిన అంటే ఎవరు రారు. వీటికి వచ్చిన తర్వాత క్రమంగా వాళ్ళకి రియలైజ్ అయితే అదే అంతే సార్. అదే ఇప్పుడు మనం చేయాల్సింది అదే. ఇక్కడ చెప్పిండేది కూడా అదే. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకండి.
ఇంకా అవసరం లేదు అన్నదే తెలియజేశారు. అరుణ్ పేరెంట్ జ్యోతి, ఇప్పుడు మేము క్లాసెస్ వింటాం కదా, ఇప్పుడు మేము వాళ్ళు చెప్తారు మాకు, మాస్టర్స్ ఏం చెప్తారు, ఎందుకంటే మేము ఆ స్థితిలో ఉన్నాం కాబట్టి మీరు నాన్ వెజ్ మానేయండి, పూజలు మానేయండి అని ఈజీగా లెక్చర్స్ ఇస్తారు. అప్పుడు నేనేమనుకుంటాను, మీరు ఈజీగానే లెక్చర్స్ ఇస్తారు, ప్రజల్లోకి పోతే తెలుస్తుంది మీకు అలా సంగతి ఏందో. అదే అదే అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకండి అని చెప్పడం, అది అంతే. అక్కడ పోయి చెప్పినప్పుడు అది అర్థమవుతుంది. వీళ్ళు చెప్పినని మనం అక్కడ చెప్పినాం అనుకో, అది వర్కౌట్ అవ్వదు. ఈ మనకు అవుతుంది కానీ వాళ్ళకి అవ్వదు అక్కడ. పూజలు కాబట్టి అక్కడ ఎప్పుడు వాళ్ళకి బంద్ చేయాలి చెప్పినట్టుగా ఆ అమ్మా? విధంగా తీసుకురావాలి. అమ్మ, సార్ పూజలు ఎప్పుడు బంద్ చేయాలంటే మనం పూజ చేస్తుంటే మనకు మనం పూజ చేసుకున్నామన్న స్థితి వస్తే బంద్ చేయాలి. అవును అంటే మనము ఆత్మ అనేది మనకు మనం తెలియాలి, అవును మనమే పరమాత్మ అనేది రియలైజ్ కావాలి. ఇది నేను అందరికీ వర్కౌట్ అవుతుంది సార్, అది అందరికీ అట్లా ఆ, వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో, సదృశ్య కొంతమంది నమ్మే స్థితిలో ఉంటారు, కొంతమంది నమ్మని వాళ్ళకి అది పనిచేస్తుంది, నమ్మిన వాళ్ళకి అవసరం లేదు నేను అనుకుంటాను. సదృశ్యాదేవి వీడియో పెట్టింది, అందులో చూశాను నేను. ఆమె మొదట్లో నా దేవుని నమ్మేది కాదు, తర్వాత పూజ చేసుకోవడం మొదలుపెట్టింది. చేసుకున్న తర్వాత ఈ మెడిటేషన్లకు వచ్చింది. మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఆమె గత జన్మలన్నీ రియలైజ్ అయింది, తెలిసిపోయింది. అప్పుడు పూజ చేస్తుంటే తనకు తాను చేసుకునే స్థితి వచ్చింది, బంద్ చేసింది. అది ఒక క్రమానుగతంగా వచ్చేటువంటి మార్పు. అందుకే అలా అన్న వాళ్ళకి ఇదే చెప్పడం, మీకు ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడే మానేయండి. వినే వాళ్ళకు ఒకేసారి మానేస్తారు, వినని వాళ్ళు, ఆ స్థితిలో లేని వాళ్ళు ఏంటంటే ఇంకా చేస్తూ ఉంటారు. అది కూడా పూర్తి అవ్వాలి కదా సబ్జెక్టు. ఫస్ట్ క్లాస్ పూర్తి అయితేనే కదా సెకండ్ క్లాస్ లోకి ఆ, వెళ్ళేది. అగో అది అది లోపం జరుగుతుంది, ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలి మనం. అవును. ఓకే మేడం, టైం అయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ అరుణ్ పేరెంట్ జ్యోతి. ఇప్పుడు అది పెట్టండి మేడం, ఈ రోజు చెప్పిన అగవాళ్ళు చెప్పరా, పెట్టండి నాకు, నేను వినలేదు, ఈ రోజు నిద్రలో ఉన్నా నేను అప్పుడు. ఈరోజు మార్నింగ్ ఈ పాయింట్స్ మార్నింగ్. పెడతాను మేడం, అన్ని పెట్టాలి. యాక్చువల్గా ఈ 3-4 days కొంచెం నేను వేరే ఊరెళ్ళి ఉన్నాను, ఇంకా కుదరలేదు, అన్ని పెడతాను. ఓకే మేడం. యా, ఓకే, థ్యాంక్ యూ. మేడం చెప్పింది వింటే చాలు. అరుణ్ పేరెంట్ జ్యోతి.